అలాగే నిలబడి ఉండగా మన అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకి అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు చూడండి, తలనొచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గ్రంథకర్త, మీకు స్తుతులు స్తోత్రాలు. నీవు రాసిన సంగతులను గ్రహించాలంటే నీవే బయలుపరచాలి ప్రభువా. నువ్వు మాట్లాడితేనే మేము గ్రహించగలుగుతాము. నీవు ప్రత్యక్షిస్తేనే ప్రభువా వినికిడిలో ఉండేటువంటి సంగతులను ప్రభువా మేము గోచరము చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా మీ సహాయం మాకు కావాలి ప్రభువా. ఇదిగో ఇద్దరికంటే ఎక్కువగా సమకూర్చబడి ప్రార్థించు చోట నీవు ఉంటావనియు, వారి మనవులు భూమి మీద ఏకీభవించబడిన ప్రార్థన మనవులు నువ్వు చేస్తానని మాటిచ్చావు. నువ్వు వాగ్దానాలు తప్పేటువంటి వాడవు కాదయ్యా. ఖచ్చితమైనటువంటి ప్రత్యక్షతను ఈ సమయంలో మేమందరం అడుగుతా ఉన్నాం ప్రభు. నాయనా, మేము చేపను అడిగినప్పుడు నువ్వు చేపనే ఇస్తావయ్యా. మేము ప్రత్యక్షతను అడిగినప్పుడు నువ్వు ప్రత్యక్షతను అనుగ్రహిస్తావయ్యా. నువ్వు మారుగా ఎన్నడూ కూడా రాత్రినిచ్చేవాడవు కాదు ప్రభు. కృపగల దేవా, దేనిని వింటే మేము బ్రతుకుతాము, దేని వలన మేము సరి చేయబడతాము. మాకు అది గాయములు చేసినను సరే, దయచేసి మేము క్రమపరచబడాలని, నీ వలె మార్చబడాలని మేము ఆశపడుచుండగా మా ఆశలను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. నీ ఉత్తమమైన కృప జీవము కంటే గొప్పదయ్యా. ఆ యొక్క మహోన్నతమైన కృపలో మమ్మల్ని అందరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. మేము అల్పులము ప్రభు, అయోగ్యులము, దేనికి పనికిరాని వారం నాయన. ఇదిగో మాలో ఏదైనా మంచి ఉందని అది కేవలం నీ వల్ల మాత్రమే ఉంది ప్రభు. మాలో ఏదైనా వాక్యానుసారమైన క్రియలు ఉత్పత్తి అవుతున్నాయంటే అది నీ ఆత్మ వలన మాత్రమేయా. నిజముగానే నీవు ఉన్నావు కాబట్టి మేము ఉన్నాం ప్రభు. నీవు అనుగ్రహిస్తున్నావు కాబట్టి మేము మరొక శ్వాస తీసుకుని ఉండగలుగుతా ఉన్నాం నాయన. నీ పైన పరిపూర్ణంగా ఆధారపడి నీ జీవంలో జీవముగా మలచబడుతున్నటువంటి నాయన నీ సమస్త ప్రక్రియ అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మా సమస్త దోషాలు తీసివేయించి నాయన నీ సన్నిధిలో నిలబడుటకు మాలో ఏ ఒక్కరు అర్హత కలిగిన వారు కాదు నాయన. ఇది కేవలము నీ రక్తం వలన, నీ నీతి మా నీతిగా మార్చుట వలన మాత్రమే ఇక్కడ నిలబడగలిగామయ్యా. నీ కృప చేత మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ, పరమ బోధకుడిగా నీవే మా మధ్యలోకి దిగి మీరే మాట్లాడమని ప్రార్థిస్తాను. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని అనుగ్రహింప చేయమని ఆయన కొద్ది సమయం నీ ప్రేమైన పిల్లలతో మా అందరితో కూడా ప్రభువా నువ్వు ముచ్చటించమని, ఆ సాయంకాల వేళలో ఆ ఆదాము అవ్వలతో ముచ్చటించుటకు నువ్వు ఎలా ఇష్టపడితివో అలాంటి ఈ సాయంకాల వేళలో కూడా ప్రభువా మా మధ్యలోకి దిగొచ్చి మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. అమ్మ, ఎవరమ్మా బయట కూర్చుంది? బయట కూర్చున్నంత లోపలికి రండి. బయట కూర్చున్నంత లోపలికి రండి. ఆరోగ్య పరిస్థితిని బట్టి అయితే
మీకు ఎలాంటి నిర్బంధం లేదు, కానీ దయచేసి మందిరంలో ఉండండి. చాలా మంచిది. ప్రభు యొక్క మహాకృప బట్టి మరొక పునరుద్ధాన దినమున ఇలాగ కలుసుకోవడానికి గొప్ప కృప చూపినాడు దేవుడు. ఆమేన్. ఆదివారమున మందిరంలోకి రావడం అనే ప్రాముఖ్యతను గురించి విన్నారా? ఆదివారం మాత్రమేనా, బుధవారం కూడానా? అన్ని దినాలలో దేవుడు క్రమాన్ని పెట్టినప్పుడు ఆ పెట్టబడిన క్రమ ప్రకారంగా సమాజముగా సమకూర్చబడుటలో ఎంత గొప్ప శక్తి దాగుంటుందో, అది ఒక ఆజ్ఞగాను, ఆ ఆజ్ఞ నెరవేర్పులో ఆశీర్వాదములను, ఆ ఆజ్ఞ తప్పిపోవడంలో దాన్ని పాపమని దేవుడి ప్రవక్త ప్రస్తావించిందని మనం చూసాం. ఆమేన్. కాబట్టి ఆజ్ఞ నెరవేర్పుగా వచ్చిన మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. ఆజ్ఞతో సంబంధం లేకుండా మా ప్రియుడి దగ్గరికి మేము వచ్చామని నిజంగానే ప్రేమతో వచ్చిన ప్రియురాల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. చాలా మంచి సంతోషము. ఉదయకాలంలో కూడా మా ప్రయాణంలో దేవుడు గొప్ప కృప చూపినారు. అక్కడ ఆరాధనలో కూడా చాలా చక్కటి సంగతులను దేవుడి కృప చేత ఆయన బయలుపరిచినారైనా. అదే రీతిగా అంతకంటే అధికమైనటువంటి అభిషేకంతో ఇక్కడ దేవుడు మాట్లాడతాడని నమ్ముదాం, విశ్వసించుదాము. ఆకలి మీలో ఉంటే ఆహారం వడ్డించబడును. చాలా మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే, అటు తర్వాత భూమి యొక్క, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ఇక్కడ ఒక ప్రత్యేకమైన 4 దేవదూతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎసార్నో 4 దూతల, దేవదూతల? ఖచ్చితంగా దేవదూతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో 4 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. 4 దిక్కులు, 4 నదులు, 4 జీవులు, మరియు 4 సువార్తలు, 4 గుర్రాలు, ఇంకా 4 నదులు చెప్పా. ఇంకా ఇంకేవి 4 ఉన్నవి అమ్మా? 4 జీవులు. ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని, విషయాన్ని గురించి ప్రస్తావించాలి. 4 దిక్కుల్లో 4 దూతలు పెట్టబడ్డారు. దేనికి? వీళ్ళు ఎప్పుడు 4 దిక్కుల్లో ఉంటారా? లేదా దేవుడి సన్నిధిలో ఉండి ప్రత్యేకమైన పని గురించి ఆజ్ఞ అప్పచెప్పబడినప్పుడు మాత్రమే ఈ దిక్కుల వైపు వీరు ప్రయాణం చేస్తారా? ఇక్కడ ఏ 4 దేవదూతల గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఈ దేవదూతలు ఒక ప్రత్యేకమైన పని కోసము నియమించబడి, వారికి భూమి మీద, సముద్రం మీద, మరియు అదే చెట్లు భూమి మీద ఉంటాయిగా. హలో, మీరు వింటున్నారా? ఇప్పుడు భూమి మీద, సముద్రం మీద అంటే అయిపోయేది. చెట్ల మీద ఎందుకు అంటున్నాడు? మనుషుల, మరి భూమి, పక్షులు, జంతువులు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఒక పనిని భూమి మీద జరిగించడానికి తను వాడుకొనిచ్చినటువంటి ఆ మాధ్యమం ఎల్లప్పుడు కూడా దేవదూతలే. ఈసారిలో దేవదూతల్ని వాడుకుంటూ ఆయన అనేకమైన కార్యాలు చేస్తాడు. ఈ భూమి మీద చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేవదూతల గుండానే జరిగించబడాల. అది మంచిదైనను చెడైనను దేవదూతల గుండానే జరిగించబడాల. అదేంటి, చెడు కూడా దేవదూతల గుండా జరుగుద్దా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈరోజు మన దురాత్మలను పిలుచుస్తున్నవన్నీ కూడా పడద్రోయబడే దేవదూతలే. కాబట్టి ఏది జరిగినా దేవదూతల గుండానే జరగాల. దేవదూతలకి మధ్యలో జరుగుతున్న గొప్ప యుద్ధ రంగంలో మనం పెట్టబడ్డాం. దేవుడి పక్షం నిలబడిన వారు, గాబ్రియేలు, మికాయేలు వారి పక్షం నిలబడినటువంటి ఆ దేవదూతల యొక్క ఈ రెంటి మధ్యలో జరుగుతున్నటువంటి
ఈ రెండు గుంపుల మధ్యలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని గురించి ఈ మానవాళి భూమి మీద జరుగుతున్నటువంటి ఈ కాలం అనే పరిమితి. ఈ రోజున ఏ కార్యమైనా చేయాలంటే ఐదర్ దేవుడి నుంచి పడద్రోయబడినటువంటి దురాత్మల యొక్క ఆ దేవదూతల యొక్క ఫలము వాటి ప్రభావమైనా ఉండాలా, లేదు వాక్యానుసారంగా నువ్వు మంచి పనులు చేయగలుగుతున్నావంటే దేవుడి పక్షమున నిలబడినటువంటి దేవదూతల కార్యమైనా ఉండాలా. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యానికి కారణము ఖచ్చితంగా ఒక ఆత్మే. ఆ ఆత్మ ఏదో కాదు, ఏదది? పడద్రోయబడిన దూతయే. ఎస్ ఆర్ నో? ఇవి దేవదూతలే, కానీ దే ఆర్ ది పర్వర్టెడ్, అంటే స్థితి మార్చబడినటువంటి దేవదూతలు. ఇప్పుడు మార్చబడిన ఒక దూత వలన నాకు అనారోగ్యం వచ్చింది, నేను ఆ ఆత్మ వలన ఆ దూత వలన బాధించబడుతున్నాను. నేను ప్రభువు దగ్గర మొరలినప్పుడు దేవుడు స్వస్థతా దూతలను అనుగ్రహిస్తాడు. ఇదేనా? దేవుడు ప్రవక్త అంటాడు ఇన్ ద ఆడిటోరియం. ఇప్పటికి తెలుసా, బయట ప్రవక్త బ్రహ్నం గారి గురించి మాట్లాడేటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఆయన అంట ఈ స్వస్థత కూటములు ప్రారంభించేప్పుడు వాక్యం చెప్పి ప్రార్థన చేశాక ఇలాగే చూసేవాడు. ఎంతసేపు? హీలింగ్ దూత వచ్చేంత వరకు. కొన్నిసార్లు 2 గంటలు పట్టేదట. 2 గంటల వరకు ఆడిటోరియంలో వాక్య పరిచర్య అయిపోయి ఆ స్వస్థతా దూత అనుగ్రహించేంతబడి వరకు 2 గంటల సేపు, కొన్ని చోట్ల అరగంట, కొన్ని చోట్ల 10 నిమిషాలు, కానీ మ్యాచ్ టు మ్యాచ్ ఒక చోట 2 గంటల సమయం పట్టినప్పుడు 2 గంటల సేపు నిశ్శబ్దంగా అక్కడున్న క్రౌడ్, దేవుడి యొక్క ప్రజలు విశ్వాసంతో కూర్చున్నవారు, దేవుడి యొక్క సేవకుడు ఇలాగ ఎదురు చూస్తేవారు, చుట్టూ పరిస్థితి గమనించేవారు. ఒక బలమైనటువంటి గాలి వీచగానే ఆయన అప్పుడు అనేవాడు నౌ ది ఏంజెల్ ఈజ్ హియర్ అనేవాడు ఆయన. ఇప్పుడు ఆ స్వస్థత దూత మన మధ్యలో ఉన్నాడని చెప్పి ఆ తర్వాతే స్వస్థత కూటములు ప్రారంభించేవాడు. నిజంగానే ఏ స్థాయి ప్రత్యక్షత చూడండి. పడద్రోయబడినటువంటి దేవదూతల యొక్క వాటి ప్రభావాల వల్ల అనారోగ్యాలు వచ్చి ఉండగా వాటిని ఎదుర్కొనుటకు మనుషులుగా మనకు శక్తి సరిపోదు కనుక మరలా దేవుడి యుద్ధ నుంచి పంపబడుచున్నటువంటి మరొక దేవదూత ద్వారానే జయించాల. ఎసారో ఇందుకు నీ నా పాత్ర ఏంటి? పడద్రోయబడే దేవదూతలకు, దేవుడి పక్షంలో ఉన్న దేవదూతలకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నేను చేసేది ఏంటి? ఎవరి కొరకై నీ ద్వారములు తెరుచుచున్నావో అదే నీ పని. నువ్వు ఎవరి కోసమైతే నీ హృదయ ద్వారాలు తెరుస్తున్నావో ఇక్కడ మాత్రమే నీ నా బాధ్యత, పని, స్వతంత్రత ఆధారపడి ఉంది. దుష్ట ఆత్మల కొరకు, పడద్రోయబడినటువంటి దేవదూతల యొక్క ప్రేతాత్మల కొరకు నీ హృదయం తెరిస్తే అవే నిన్ను పట్టుకుంటాయి. అది ఒకటి కాదు, వచ్చేప్పుడు మరి నెడిటి నేర్చుకొని మరి వస్తుంది అది. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? దేవుడి యొక్క ప్రవక్త గారు డిమోనాలజీ అనే వర్తమానం చెప్పినప్పుడు దయ్యపు శాస్త్రంలో దయ్యాన్ని ఆయన ఏమని పిలుస్తాడంటే టోర్మెంటర్ అని పిలుస్తాడు. టోర్మెంట్ అంటే చింపివేసేవాడు, నలిచివేసేవాడు, బాధించేవాడు, మరి మనల్ని అతలాకుతలం చేసేవాడు అని అర్థం. ఎవరు అలాగ చేసేది? దేవుడు ఎన్నడూ కూడా ఏ ఆత్మను పడితే ఆత్మను చేసి ఉండలే. కరెక్టేనా? ఇంకొంచెం మిమ్మల్ని మరో కోణం కూడా తీసుకెళ్తా. దేవుడు రామోద్గిలాద్ అనే ప్రాంతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు కార్యాన్ని చేస్తారన్నప్పుడు ఒక ఆత్మ బయటకు వచ్చింది. ఆత్మేనా? ఆత్మే. ఏ ఆత్మ? పాతాళంలోంచి వచ్చిన ఆత్మ. ఇంతకీ ఆత్మకు అప్పుడు ఏమై ఉండను? ఖచ్చితంగా దూతేనయ్యా. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు దూతే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు పాతాళములో బంధించబడినటువంటి ఒక ఆత్మకు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. దీనినే ప్రవక్త ద స్పిరిట్స్ అండ్ ది పర్వర్టెడ్ ఏంజల్స్ కమ్ అపాన్ ది ఎర్త్ ఆన్ పేరోల్ అన్నాడు ఆయన.
కరెక్టేనా? పేరోల్ అంటే తెలుసుగా, బెయిల్. ఓకే, బెయిల్. ఇప్పుడు ఒక వ్యక్తిని జైలు వేసామనుకో, ఎంతగానో జైలు వేసినా బెయిల్ అయితే వస్తుందిగా. బెయిల్లో బయట తిరుగుతూ ఉంటాడు. అట్లాగే బంధించబడినటువంటి ఆ ఆత్మలు, దేవదూతలు కూడా పర్టికులర్ బెయిల్ మీద బయటకు వస్తాయి. ఎస్ఆర్ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలా? అది బెయిల్ మీద ఉన్నా, బెయిల్ మీద లేకపోయినా సర్వాధికారికి అయితే ఎప్పుడు లోబడి ఉండాలి. అది మీరు వెళ్ళి ఆ పందుల గుంపులో దూరండి అంటే వెళ్ళాల్సిందే. ఇదిగో ఈ కుమారుని వదిలి వెళ్ళిపోండి అంటే వెళ్ళాల్సిందే. అవి ఆయనకు అనుగ్రహంగా, ఆయనకు అనుకూలంగా నడిచేటువంటి ఆయన పక్షంలో ఉన్న దూతలైనను, పర్వటెడు దూతలై ఉండి ఆత్మలుగాను, ఈ రోజున సాతాను సైన్యముగాను, ఆకాశ మండలమందున గొప్ప సమూహాలతో చెప్పబడుతున్న వైనను, ఇవన్నీ కూడా ఆయనకు లోబడాల్సిందే. ఖచ్చితంగా దూతల ద్వారా జరిగించబడుతున్న యుద్ధమే ఇదంతా. వీటిలోనే ఏదో నేర్చుకోవాలి నువ్వు నేను. ఎంతలా అంటే ఈ దూతలకి ఒకరోజు తీర్పు తీర్చేంతగా, ఈ దూతలకి ఆ దూతలకి మధ్యలో వాడబడుతూ వీటిని గురించి వాటిని గురించి అవగాహన కలిగి ఒకరోజు ఈ దూతలకి తీర్పు తీర్చగలిగేటువంటి ఆ ఉన్నత స్థానాన్ని చేర్చుకోగలగాల. ఆమేన్. ఈ రోజు కూడా నేను మీతో మాట్లాడుతున్న అంశము ఏంజలాలజీ, దేవదూతల శాస్త్రము. దేవదూతల శాస్త్రం అనగానే ఇప్పటికే మనం చాలా రకరకాల దూతలను చూసాం. ఎసారు ఒకటి మికాయేలు, రఫాయేలు, రఘుయేలు, లఖాయేలు, పెనుయేలు. ఎసారు అవిగా వేటిని చూసాము? ఒకటి ప్రభువే దూతగా దిగొచ్చిందని చూసాము. క్లారిటీ ఉందిగా. దేవుడే దూతగా దిగొచ్చిందని, దేవుడుగా దిగొచ్చింది వేరు మళ్ళీ. కరెక్టేనా? కొన్ని చోట్ల దేవుడు దూతాన్ని చెప్పబడుతున్నప్పటికీ దేవుడు కాదు. ఎస్ ఆర్ నో? ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హియర్ బట్ హీ ఈజ్ నాట్ ద జీసస్ క్రైస్ట్ అంటాడు ప్రవక్త. దేవుడు దూతయే కానీ దేవుడు కాదు. మరొక చోట దేవుడే దూతగా దిగి రావడము. తర్వాత ప్రధాన దూతలు అంటే ఆర్కేంజల్స్. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, ఆర్కేంజల్ గొప్పనా, సెరాపులు గొప్పనా? హూ ఈజ్ ద స్ట్రాంగర్ వన్? ఎవరు బలమైన వారు? ఈ పేజీల సౌండ్ ఆపండి బేట కాసేపు ప్లీజ్. నాన్న పేజీల సౌండ్ చేయకండి. ఆర్కేంజల్ అనేటువంటి ప్రధాన దూత శక్తివంతమైనటువంటి దూతల, లేదా శరాపులను చెప్పబడుతున్న వీరు గొప్ప దూతలా? ఆర్కేంజల్ గొప్ప వాళ్ళ? ఎందుకంటే కనిపించింది ప్రధాన అనే పేరు కనబడ్డది. అమ్మో, ప్రధానం అంటే ప్రధానిగా. ఎస్ఆర్ కరెక్టేనా? ఇప్పుడు మన దేశంలో ప్రధానైనా ఉన్నత స్థానం, ప్రధాని కంటే పైన ఏమనుందా? అవునా? అరే రాష్ట్రపతి, రాష్ట్రానికి అయ్యా కొద్ది ఆలోచించండి. లెట్స్ డిస్కస్. మాట్లాడుకుంటూ ముందుకెళ్తే మీరు విషయాలు గ్రహించగలుగుతారు. ఇప్పుడు ప్రధాని చాలా అధికారాలు కలిగిన వాడైనప్పటికీ ప్రధాని కంటే పైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎస్ఆర్ఓ ఈ భూమి మీద ఎలాగున్నాయో పరలోకంలో కూడా అలాగే ఉన్నాయి. కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీలకు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొంచెం వేగవంతంగా, కొంచెం ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఏలయనగా ఆకాశమందున్నవియును భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి ఇట్ మే బి ద థ్రోన్, సింహాసనములైనను, ప్రభుత్వాలైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము కూడా ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే మీరు వింటున్నారో ఈ పొజిషన్స్ అన్నీ కూడా పరలోకంలో ఉన్నవి, భూలోకంలో కూడా ఉన్నవి. ఎస్ఆర్లో అందుకే సాతానుని హెచ్కెల్ గ్రంథంలో వచ్చాడు, నీవు నీ ప్రధానత్వమును నిలుపుకొని లేక నేలమట్టుకు నరకబడి తీరాల్చాడు ఆయన. ఎస్ఆర్లో
కానీ అక్కడ ప్రధానులు ఉన్నప్పటికీ కూడా అధికారాలు ఉన్నాయి, ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వాలు చేయబడటం ఉన్నది, థ్రోన్స్ ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. ఎసర్నో అనేకమైన భిన్నమైనటువంటి దశలలో దూతల యొక్క క్రమాన్ని పెట్టడం జరిగింది. ఎసర్నో దాంట్లో ఈ రోజున ఈ గడియ వర్తమానం కూడా బయలుపరచబడే సంగతులు చూస్తూ ఉంటే, ఒకటి దేవుడే దూతగా దిగి రావడము, రెండు దేవుడి దూత అని చెప్పబడుచున్న చోట యెహోవా కాకుండా ఉండడము. ఎసర్నో మూడు శరాపులు, నాలుగు కెరూబులు, ఐదు ప్రధాన దూతలు ఆర్కేంజల్స్, ఆరు ఏడు ఎనిమిది డిస్ట్రాయింగ్ ఏంజల్స్, తొమ్మిది. మీకు అన్నీ వచ్చేసినాయి ఆల్రెడీగా. గాడ్ బ్లెస్ యూ. ప్రతి దాని గురించి మీరు చక్కగానే పట్టారు. తర్వాత 9 అండి ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనంలో చూస్తే 2 వేరు దూతలు కనబడతా ఉన్నారు. ఇక్కడ దూతకి డిస్కషన్ జరుగుతుంది, మనుషులకు కాదు. నా మాట వింటున్నారా? ఇప్పుడు 2 గవర్నమెంట్ కార్యాలయాలే అయినప్పటికీ కూడా ఈ రోడ్లు వేసేటువంటి ఆ శాఖకి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాడు డిస్కషన్ పెట్టాడు. ఏమని? మరి బాబు ఇప్పుడే రోడ్డు వేయబాక, మేము ఈ భూమి కింద నుంచి పైప్ లైన్ నీళ్ళలో కొన్ని వైర్లు వేయాలా, వేసిన తర్వాత రోడ్డు వేసుకో, అప్పటిదాకా ఆగు అన్నాడు. ఇది గవర్నమెంట్ ఉద్యోగమే, అది గవర్నమెంట్ వాడే. అయినా వీడికి మధ్యలో కొన్ని ప్రత్యేకమైన సంభాషణలు జరుగుతున్నాయి. దేని నిమిత్తము? ప్రజల క్షేమము కొరకై, అత్యధికంగా ధనం వృధా కాకుండా ఉండకై. ఏం చెప్తాడు? ఇప్పుడు నువ్వు ముందు రోడ్డు వేసావనుకో, నేను భూమి కింద నుంచి నేను మళ్ళీ పైప్ లైన్లు వేసుకోవడానికి నువ్వు వేసి రోడ్డు నేను బలగొడతా. కాకుండా ఉండడానికి ఏం చేయాలా? ఈ శాఖ వాడు ఆ శాఖకు పంపిస్తాడు. ఏమని? నేను చేసేదాకా నువ్వు ఆగు, నా పని అయినాక నీ పని, అప్పటి వరకు నువ్వు కథలు చెప్పడబాక అంటారు. అంతేనా? సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండుట చూచితిని. మరియు నలుగురు దూతలు ఒక్కొక్క దిక్కున నిలబడి వీరు గాలి వీచకుండా ఆపేశారు. మనకు తెలుసు ఈ లేఖనము మొదటి ప్రపంచ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా. ఎస్ఆర్నో ఈ లేఖనము దేని గురించి? ద ఫస్ట్ వరల్డ్ వార్ గురించి మాట్లాడుతున్న సందర్భం మనకు తెలిసిందే. దీంట్లో ఆకస్మికముగా వారు వచ్చి గాలి వీచకుండా నిలిపినందున మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. ప్రవక్త అంటాడు, నో వన్ నోస్ వై ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇస్ స్టాప్డ్. మొదటి ప్రపంచ యుద్ధము ఎందుకు ఆపబడింది, ఎవరు ఆపారు, ఎవరి వల్ల ఆపడం సాధ్యమైంది అనే విషయం పట్ల ఎవరికి క్రెడిబిలిటీ లేదు. ప్రతి ఒక్కరు మా వల్ల అని వాళ్ళు ఘనతప్ప చెప్పుకోవడమే కానీ ఎందుకు ఆగిందో తెలీదు. ప్రవక్త అంటాడు, ఈ దూతలు ఇలాగున ఆజ్ఞ పొందినందున వారు గాలిని నిలిపివేయుట వలన యుద్ధం ఆగిపోయింది. ఇక్కడ గాలి దేనికి సాదృశ్యమయ్యా? యుద్ధానికే. ఎస్ఆర్నో? అరే మీరు గాలిని విత్తి పెనుగాలిని కోసిదిరి, గుర్తుందా? ఇప్పుడు అంత లోతులకు అర్థకపోతే టైం లేదు. ఇక మీకు వేరే అంశం అవుతుంది. ఇక ఆడి పోతే కాసేపు గాలి యుద్ధం ఆగురు అమ్మేనండి. ఇక మన పోతే డ్రా, ఇక అది అట్టే పోతుంది బండి. అయితే గాలి యుద్ధానికి సదృశ్యమై ఉండగా దేవుడు అంటాడు, దూతలను అనుమతించడం వల్ల వారు వచ్చి యుద్ధాన్ని నిలిపివేశారు. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధానికి ఆపడానికి గల కారణము ఆత్మ సంబంధం నేతల తెరబడిన నీకు నాకు తెలుసు దేవుని దగ్గర నుంచి పంపబడిన దూతలే. ఎస్ఆర్నో? అయితే ఈ 4 దూతలతో సూర్యోదయం దిక్కు నుంచి వస్తున్న మరొక దూత. ఈ దూత ఎలా ఉన్నాడు? సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుడు చూసి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక 2 దూతలు ఉంటారు. వారికి కూడా ఈ భూమి మీద ప్రకృతి పైన అధికారం అప్పచెప్పబడింది. మోషే, ఎలియాలు.
ఆమేన్. ప్రత్యేక కాల పరిమితిలో ప్రత్యేకమైన దశల వారీగా కొన్ని దూతలకు దేవుడు అధికారాన్ని అప్పచెప్తున్నాడు. ఈ 4 దూతలకి భూమి మీద, సముద్రం మీద, చెట్ల మీద పరిపూర్ణమైనటువంటి అధికారం ఉంది. ఈ అధికారం కలిగిన ఈ దూతలతో సూర్యోదయ దిశ నుంచి వచ్చిన ఈ దూత మాట్లాడుతూ అంటాడు, ఈ దూత మా దేవుని దాసులనా అంటే ఇదికి అవతల వాళ్ళ దేవుళ్ళు వేరేనా? హలో, మీరు వింటున్నారా? ఇప్పుడు 4 వచ్చారు. ఆ 4 ఎక్కడి నుంచి వచ్చారు? అరే, ఆ 4 దూతలు ఎవరు? దేవుడి యొద్ద నుంచి పంపబడిన వారా, సాతాను దూతలా? దేవుని యొద్ద నుంచి పంపబడ్డవారే. ఇప్పుడు ఆ 4తో వీరేమంటున్నాడు ఈయన? మా ఎస్ చాలు. ఇప్పుడు గమనించండి, మా దేవుని యొక్క దాసులు అని చెప్పుచున్నప్పుడు ఇక్కడ ఏవైతే అవతల వ్యక్తుల యొక్క అధికారం ఉన్నదో వీరి మీద లేదు. ఎవరి మీద? ఎవరి నొసళ్ళ ఎందైతే ముద్రించడానికి ఈ దూత వచ్చాడో ఆ నొసళ్ళ పైన ప్రత్యక్షత అనే ముద్ర పడేంత వరకు ఈ భూమి మీద, సముద్రం మీద, భూమి మీద, చెట్ల మీద అధికారం అప్పచెప్పబడినను వారు ప్రదర్శించడానికి వీల్లేదు. వీరి ముద్ర లెక్క సంపూర్తి అవ్వాలా? ఎస్ఆర్. ఇప్పుడు దీన్ని ఇట్లాగే ఉంచాడు. ఇది చాలా కాంప్లికేటెడ్. ఇది అంటే నేను చెప్తే మీకు అర్థం కాదు. మెల్లగా ఒకసారి యెహెజ్కేలు గ్రంథం నుంచి మనం బయటకు వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని పట్టణం యొక్క కావలి వారందరూ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఆ పట్టణంలో కావలి వారిగా ఉన్న వారిని కూడా పిలుస్తున్నాడు. అయ్యా, పట్టణపు కావలివారు ఎవరు? యెరూషలేము పట్టణంలో కావలి వారిగా ఉన్న వారిని కూడా ఈ 6 దూతలు, 6 మనుషులు వచ్చినప్పుడు వారిని లోపలికి రమ్మని చెప్తున్నాడు. ఏదో వెరిఫికేషన్ జరగాలి అక్కడ. ఏదో ఈ 6లో ఒక వ్యక్తి చేత అక్కడ ఉన్న వారందరూ పరీక్షించబడాలి, పరిశీలించబడాలా? ఎస్ఆర్. ఇక్కడున్న స్పష్టతే మీకు అక్కడ కనబడుద్ది. ఎందుకని? మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ముద్రణ దూత వస్తే మొదటి ప్రపంచం అనేది ఏ బూరా? 5వ బూర. కరెక్టేనా? కానీ ఇప్పటి వరకు మొదటి 4 బూరాలలో ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం పైన అధికారం అప్పచెప్పబడి మూడో వంతు కోల్పోయింది. ఆకస్మికముగా ప్రపంచ యుద్ధాల వరకు వచ్చరికి అది నిలిచిపోయి ఇప్పుడు ఆ సంపద అట్లా కాపాడబడాల. నా మాట వింటున్నారా? మొదటి బూర ఏంటిది? చదవండి, తీయండి. ప్రకటన గ్రంథము 7 చదవండి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను ఎస్ అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. భూమిలో 3వ భాగం పోయింది. చెట్లలో 3వ భాగం పోయింది. పచ్చగడ్డి అంతా కాలిపోయింది. రెండవ దూత బూర ఊదినప్పుడు ఇప్పుడు సముద్రం మీద పడవేయబడింది. సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోనే ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను.
వాడలలో 3వ భాగము నాశనమాయెను. ఇప్పుడు ఈ 7 దూతలు 7 బూరలు ఊదుచుండగా ఎగ్జిక్యూటివ్ ఏంజల్స్ లాగా వారు ఊదిన బూరల యొక్క ఫలముగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి 4 దూతలకి ప్రత్యేకమైన అధికారం 3 పైన ఇవ్వబడింది. ఎస్ఆర్నో ఇవ్వబడుతూ వారు నాశనం చేస్తూ 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 వస్తూ ఉండగా మరీ ప్రాముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన ప్రజలు వచ్చారు, మా దేవుని దాసులకు మేము ముద్ర కంప్లీట్ చేసేయాలా, వారికి ముద్ర వేసేయాలా, వారిని భద్రపరచాలా. అప్పటి వరకు ఇంతకు ముందు ఉండినటువంటి బూరల కొనసాగింపుగా వచ్చినటువంటి ఈ భూమి మీద, సముద్రం మీద, చెట్ల మీద నీవు కలిగింపజేసిన అధికారపు నాశనాన్ని నిలిపివేసి ఆపు, ఇప్పుడు జరగకూడదు అన్నాడు ఆయన. మీరు వింటున్నారా? అంటే అప్పటి వరకు జరిగినటువంటి వీటి మీద దాడులు ఇప్పుడు లేవిగా, జరగవిగా. అంతెందుకు దీనిని ఆధారం చేసుకున్న ప్రవక్త అంచాడు, దేర్ ఇస్ నో బాంబింగ్ టిల్ ద ర్యాప్చర్. ఎత్తబాటు అయ్యేంత వరకు కూడా ఈ భూమి మీద నాశనం ఒకటిలో ఒక్క అణుబాంబు కూడా ప్రయోగించబడకూడదు. యుద్ధాల రీతిలో ఒక దేశం పైన మరొక దేశం మీదకి యుద్ధ అణుబాంబులు ఎత్తబాటు వరకు పడవన్న సంగతిని కర్రాఖండితంగా చెప్పాడు ఆయన. దెర్ ఇస్ నో బాంబింగ్ టిల్ ద ర్యాప్చర్. ఎందుకని? ఈ ముద్రల దూత ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. ఏమని? ఆయన ప్రజల నొసల యందు ఏం చేయాలా? ముద్రించబడాలి. ఇప్పుడు ఆయన ప్రజలు ఎవరు? వధువా? ఇజ్రాయేలీలా? ఎందుకంటే బూరలు ఎవరివి? ఇజ్రాయేలులవే. బూరలు వారినే సమకూర్చాలా. కరెక్టేనా? అంతేనా? కానీ ఇక్కడ ఆ దూత ఇజ్రాయేల్ వారి కోసం మాత్రమే కాదు. అందుకే దీని ఛాయ మీకు ఎహెచ్కేలో కనబడుతూ ఆ యొక్క అవిసనార బట్ట ధరించుకొని, లేఖకుడి యొక్క బుడ్డి, సిరాబుడ్డి ధరించుకొని వస్తున్నటువంటి ఆ దూత లోనికి రావడానికి మునిపే దేవుడు ముందే పిలిపిస్తున్నాడు, పట్టణపు కావలి వారు కూడా లోపలికి రావాలా. పట్టణము, చచ్చవకమైన పట్టణం యొక్క కావలి వారు ఎవరు? కాపర్లా? ఎవరు? 144,000 ఇజ్రాయిలీలే. ఎందుకు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇంకేమైనా చెప్తాను అనుకున్నారా? మీకు తెలిసిందే అడుగుతున్నా కదా. ఆ కావలి వారు కూడా లోపలికి రావాలా. అంటే కావలి వారు రాకుండా లోపల ఎవరు ఉండాలా? ఇంకెవరో ఉండి తీరాలా. ఎస్ఆర్నో ఒక మిళితమైన మిశ్రితమైన జనాంగాన్ని ఏర్పాటు చేసి ఆ జనాంగం యొక్క మిశ్రిత కాలంలోనే ఈ యొక్క ముద్రణ దూత రావాలి. ఎస్ఆర్నో ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ సంఘకాలంలో? ఏడవ సంఖ్యలు ఎప్పుడు ప్రారంభమైంది? సరే కాసేపు మెల్లగా పిల్లల్లాగా మాట్లాడుకుందాం. ఏడవ సంఖ్యలు ఎప్పుడు ప్రారంభమైంది? 1900 46 చూడండి. అదే ఉంటుంది మీ పాఠపుస్తకాలు చూసుకోండి, మీకు స్పష్టత వస్తుంది. తిప్పండి. పాటల పుస్తకం వెనకాల ఉందా? 1906 ఉందా? అట్టాగే గూగుల్ తల్లిని అడుగురి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందని. నేను మిమ్మల్ని చూడండి అని అడిగా, నాకు చెప్పాను అని అనలే. మీరు చూడండి ఒకసారి. 1914లో జరిగి 1918లో ముగిసిపోయింది. కరెక్టేనా? రెండో ప్రపంచ యుద్ధము 1939లో స్టార్ట్ అయ్యి 45లో ముగియబడి సంవత్సరాంత కాలం తర్వాత దేశముగా ఇజ్రాయెల్ ఏర్పడింది. ఎస్ సార్ నో? ఇప్పుడు రెండు ప్రపంచ యుద్ధాలు ఎక్కడ జరిగాయి? ఏడవ సంఘ కాలంలోనే. ఈ రెండు ప్రపంచ యుద్ధాల యొక్క కాలంలోనే ఇప్పుడు 1906 అనేది ఇటు పట్టణము లోపలి వారికి, పట్టణం యొక్క కావలి వారికి మిళిత మిశ్రమ కాల సమయం అది. అరే మీకు అర్థమవుతుందా? అంటే ఆ ముద్రణ దూత ఇటు ఇజ్రాయేలుల ప్రజలకు ముద్రించడానికి, ఇటు వధువును ముద్రించడానికి వచ్చినవారు. అయితే అయ్యో దేవా, మీకు అర్థమవుతుందని కావాలని మొహం పెడుతున్నట్లుగా మీ అందరి కర్రీలకు ఉప్పు ఎక్కువ వేస్తాగుర్రి. ఇప్పుడు ముద్రణ దూత ఎప్పుడెప్పుడు వస్తాడు?
ప్రతిరోజు వస్తాడా? ఊరు ఇది కూడా స్టార్టింగేనా అయ్యా? శ్రమల్లో వస్తాడు. ఓకే, అసలు ముద్రాదూత ఎందుకు వస్తాడు? అమ్మ దేవుడికి స్తోత్రం, ముద్రించడానికి. గాడ్ బ్లెస్ యూ. అంతేగా. పోస్ట్ మ్యాన్ ఎందుకు వస్తాడంటే పోస్ట్ ఇవ్వడానికి. అంతేనా? ముద్రాదూత ఎందుకు వస్తాడు? ముద్రించాలి. ఎప్పుడు ముద్రించాలా? ఎప్పుడు ముద్రించబడతాము? ఏం సమాప్తం కావాలా? పరిశుద్ధాత్మ బాప్తిసము. సరే సరే, మళ్ళీ ఏజ్కేలోకి రండి. ఏజ్కేలో నుంచి మిమ్మల్ని తీసుకెళ్తా. వీటన్నికి స్పష్టత ఇవ్వాలా. చూడండి 2వ వచనము. అంతలో ఏజ్కేలు 9 చదువుతున్నాను, 9:2. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఒకడు ధరించుకొని కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠం యొద్ద. ఇత్తడి బలిపీఠం దేనికి సాదృశ్యము? ఎన్ని బలిపీఠాలు ఉంటాయి? కంటిన్యూ చదవండి. అది నేను చెప్పాలి మీకు ఒకసారి వర్తమానం చెప్పాక అప్పుడు అడుగుతా. నేను ఈ పరిచయంలో చెప్పలేదు కాబట్టి ఏమంటలేదు. ఇక 3వ వచనం. ఇశ్రాయేలుల దేవుడి మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి వచ్చి నిలిచి అప్పుడు దేవుడి మహిమ పై నుండి దిగి మందిరం యొక్క ఎక్కడి దాకా వచ్చింది? గడప దగ్గరకు వచ్చి ఆ సిరాబుడ్డి పట్టుకొని పిలుస్తుంది, నువ్వు రా అనగానే వచ్చాడు. ఆయన అంటాడు, యెహోవా ఇప్పుడు అంటాడు, యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి. అయ్యా, ముద్రణ దూత ఏం చేస్తాడు? ఫస్ట్ ప్రవేశిస్తాడు, చుట్టూ తిరుగుతాడు ఫ్లయింగ్ సాసర్ వేసుకొని. అవునా? ఎస్ఆర్లో దీని ప్రవక్త చెప్పాడు, యు పీపుల్ do hear some UFOs in the magazines and newspapers. What are they? They are the sealing angels అంటాడు ఆయన. ఎస్ఆర్లో వాళ్ళు వస్తారు, వచ్చి మెల్లగా తిరుగుతారు, చూస్తారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో చూస్తున్నాడు ఆయన. ఎవరెవరు ఏమేం చేస్తారో చూస్తున్నాడు ఆయన. దేన్ని పరిశీలించడానికి? ఏ ముద్రనైతే పట్టుకుని ఉన్నాడో ఆ ముద్ర ఏ కాల పరిమితి, ఏ ప్రత్యేకమైన స్థితిగతులు దాటితే వెయ్యాలో అప్పుడు ముద్రించడానికి పరిశీలిస్తూనే ఉంటాడు ఆయన. తర్వాత చూడండి, ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు అయ్యా మంచిగా గమనించాలి, పాత నిబంధనలో యెహెజ్కేలు కాలములో ముద్రణ దూత ముద్రించడానికి గల షరతులు ఏవైతే ఉన్నావో అవే షరతులు నేటికి కూడా కలుపుగోలుగానే జరగాల. ఎలాగయ్యా అంటే, పాత నిబంధనలో ఏ తీర్పు, ఏ ఆజ్ఞ పోగొట్టబడలే, అది పాలిష్ చేయబడి మళ్ళీ కొత్తగా బలముగా మన దగ్గర పెట్టబడింది. ఎస్ఆర్ఓ అప్పుడు నీ సహోదరుని చంపితే తప్పు, ఈ రోజున తిడితేనే తప్పు. ఎస్ఆర్ఓ అంతేనా? ఆ రోజు దొంగతనం చేస్తే తప్పు, ఈ రోజున దొంగతనం అనే ఆలోచన వస్తే తప్పు. కరెక్టేనా? మొదటి సంఘకాలంలో ఉన్నదాన్ని రెండో సంఘకాలంకి వచ్చరికి 1+2 రావాలా, తర్వాత 1+2+3 రావాలా, మూడో దానికి, నాలుగో దానికి 1+2+3+4 రావాలా, ఏడవ దానికి. నేను ముద్రణ దూత యొక్క సిలబస్ చెప్తున్నా మీకు. ముద్రణ దూతలకి సిలబస్ ఉంది, వారికి ఆ ప్రత్యేకమైన సిలబస్ కంప్లీట్ అయితేనే ముద్రించాలా. ఎలా పడతా ముద్రించే కుదరదు. అయితే యెహెజ్కేలు కాలంలో ఆయన ఏమంటాడంటే ప్రత్యేకమైన విధానం చెప్తాడు. ఇప్పుడు నువ్వు ముద్రించాలి బెట్ట. అవిసనార బట్టలు కట్టుకున్న నీవు, లేక కొన్ని చిరాబుడ్డి కట్టుకున్న నువ్వు ముద్రించాలి. నువ్వు ముద్రణ దూతవి. ఒకసారి నువ్వు ముద్రించగా మిగిలిన వాళ్ళని నేను చంపేస్తా, ఎవరిని వదిలయ్యా. కానీ నువ్వు ముద్రించాలంటే ఎవరిని ముద్రించాలా? దేన్ని బట్టి ముద్రించాలా? ముద్రించబడుటకు అర్హత ఏది? అసలు ముద్ర ఎప్పుడు వస్తుంది? నీతీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి. ఎస్ఆర్ఓ ముద్ర అనేది ఆ కాలంలోనే రావాలి, అప్పుడే రావాలి. ఇప్పుడు పాత నిబంధనలను ముద్రించడానికి గల అర్హత సమయాన్ని, ఆ అర్హత యొక్క గుణాన్ని చెప్తారు. అంటాడు, దేనిలో
పట్టణములో జరిగిన హేయ కృత్యములను గురించి మూల్గులిడుచు చాలు. ఇంతే ఇక దేవుని యొక్క ముద్రణ దూత వచ్చినప్పుడు, సీలింగ్ ఏంజల్ వచ్చినప్పుడు, సీల్ అయ్యబడాలంటే ఆయన ఇచ్చిన అర్హత ఏదంటే, ఈ నా పరిశుద్ధమైనటువంటి యెరూషలేము అనే పట్టణంలో హేయ కృత్యములుగా జరిగించబడిన వాటి విషయమై ఎవడెవడైతే ప్రాలాపించాడో, ఎవడెవడైతే మూలుగులిడిచాడో, ఎవడైతే భారము కలిగి ఉన్నాడో వారిని పక్కకు సెపరేట్ చేయి. వారి నుదుట పైన సీల్ దెమ్, ముద్రేసేయి. ఎవరికైతే ముద్ర లేదో వారందరినీ కూడా నేను డిస్ట్రాయింగ్ ఏంజల్ ద్వారా వారికి అనుమతి ఇచ్చి చంపబడుటకి నేను మాటిచ్చేస్తా. నా మాట వింటున్నారా? ఇప్పుడు ముద్ర పడ్డానికి, ముద్ర లేపడానికి ఉన్న ఏకైక కారణం ఏమి? ఏకైక సిలబస్ ఏది? పట్టణములో, దేవుడి పరిశుద్ధ పట్టణములో జరిగిన ఏ కృత్యముల విషయమై మూలుగులిడుచు, షైడ్ అండ్ క్రైడ్ ఆల్ ఓవర్ ద నైట్, రాత్రి మగళ్ళు ఏడ్చుచుండిన వారికి మాత్రమే ఈ ముద్ర. ఏ సార్, ఈరోజు ఏమైనా మారింది అనుకుంటున్నారా? అయ్యా, అందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. నీకు నాకు పరిశుద్ధాత్మ ఉంటేనే యేసు ప్రభు దేవుడు అని నమ్మింది, ఈ వర్తమానం సత్యం అని నమ్మింది, ఈ రోజు ఇక్కడ కూర్చుంది, ఈ వర్తమానంతో పోషించబడాలని ఆశపడుతుంది. నీకు నాకు పరిశుద్ధాత్మ ఉంటేనే. ద రియల్ క్వశ్చన్ ఈజ్, పరిశుద్ధాత్మ ముద్ర ఉందా? వీఆర్ టాకింగ్ అబౌట్ ద సీల్. సీలింగ్ ఏం చేయాలన్నప్పుడు సీలే కదా మాట్లాడాలా? పరిశుద్ధాత్మ ముద్ర వచ్చిందా? అయ్యా, పరిశుద్ధాత్మలు చేతులు లేపండి, అందరు లేపచ్చు, డోంట్ వర్రీ. పోషణలో తేడా ఉండొచ్చు, అందరి దగ్గర ఉంది, అంతేనా? ఇప్పుడు జుట్టులో చేతులు లేపండి అంటే ఒకటో రెండు నెలలు కూడా లేపొచ్చు. ఇస్తారు ఆ మాటలు వారు నెరవేర్పుగా ఉన్నారు. వాళ్ళు కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, తెలుపు, నలుపు, పూసిన రంగు, పుయ్యపూడ రంగు, ఇస్తారు ఏదో ఒకటి ఉంటుంది. నేను అడిగింది జుట్టును వాళ్ళు లేపమనిలే, పలానా ఇంత పొడు జుట్టును చేతులు లేపడన్నా. నేను ఇక్కడ వస్తుంది అసలు సీసలో క్వశ్చన్. ఇప్పుడు దేవుడు కూడా నా పరిశుద్ధ పట్టణంలో జరిగిన హే కృత్యముల విషయమై మూలుగులిడుచు ప్రాలాపించే వారికి మాత్రమే ముద్రేస్తానన్నాడు. ఇది పాత నిబంధనలో ఛాయగా చూపించిన సంగతి. దీనిని ప్రవక్త గారు మాట్లాడుతున్న విధానం చూపిస్తే చూడండి, జాగ్రత్తగా గమనించాలి. 61-0723E. లేదు, క్షమించాలా, 64- 0830M క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 69వ పేరు చూడు. 69 చూడండి. నౌ వాట్, ఇప్పుడు ఏంటో చూడండి. లెట్ మీ జస్ట్ గివ్ యూ ఎ లిటిల్ ట్విస్టర్ హియర్, జస్ట్ ఎ మినిట్. అయితే అందరూ రెగ్యులర్గా అన్ని విషయాల గురించి సాధారణంగా ఆలోచిస్తూ ఏముందండి, వర్తమానమేగా అంగీకరిస్తున్నాము, భక్తిగా చేస్తున్నాము, ప్రార్థనగా ఉంటున్నాము, ఆజ్ఞలుగా పాటిస్తున్నాము అని సాధారణంగా వెళ్తున్న వారికి ఆయన అంటాడు, చూడండి ఒక చిన్న ట్విస్ట్ చేస్తాను మీకు, ఇప్పుడు నేను చిన్న మలుపిస్తాను. అంటే అని అంటాడు కొన్ని చోట్ల, ఐ విల్ గివ్ యూ ఎ చోక్, అంటే మీ గొంతుకు అడ్డం పడేది ఒకటి ఇస్తాను చూడండి అంటూ ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తానంటాడు ఆయన ఇక్కడ. చూడండి ఆయన అంటాడు, ఐ వుడ్ సే, నేను అంటాను, మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ ఉంది అన్నవారు చేతులు పైకి లేపండి అని అన్నాడు ఆయన. మీ చేతులు పైకి ఎత్తండి. నేను అంటాను, మంచిది, నిజంగా నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉందో లేదో నేను చూస్తాను ఇప్పుడు. ద బైబిల్ సెడ్ దట్ దే హైడ్ the Holy Ghost sighed and cried day and night for the abominations done in the city. దేవుడి పట్టణములో ఎంతమందికైతే
జరిగిన హేయకృత్యముల విషయమై మూలుగులిడుచు బాధపడుతూ ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అంటున్నాడు ఆయన. అంటే ముద్రణ దూత వచ్చి ముద్రించిన ముద్ర ఏంటది? పరిశుద్ధాత్మ ముద్రే. మీరు వింటున్నారా? అదే ఆయన దాన్ని చూసి అంటాడు, ద బైబిల్ సెయిడ్ దట్ దే హ్యాడ్ ది హోలీ గోస్ట్ sighed and cried day and night for the abomination done in the city. దేవుడి పట్టణంలో జరిగిన హేయ కృత్యముల విషయమై నిట్టూర్పులు ఇడ్చుచు. ఇక్కడ ఏంది సౌండ్? ఇది డెలకి పంపించే. నిట్టూర్చి మొరపెట్టారని బైబిల్ చెప్పుచున్నది. ఇప్పుడు ఇద్దరు చేతులు ఎత్తుదురు రాత్రులను మీలో ఇద్దరు నిద్రపోకుండా ఉన్నారు. అంత సంపూర్ణమైన ఆనందము దేవుని యొక్క శక్తి ఉన్న వారికి నశించిపోవచ్చున్న జనుల గురించి విచారం ఉన్నది. ఇప్పుడు అరచాడు, నిజంగానే మీరు పరిశుద్ధాత్మతో చెప్పుచున్నారు కదా, మీరు సంతోషంగానే ఉన్నారా? ఎంతమందికి నిద్ర లేని రాత్రులు ఉన్నవి? దేవుడు ఏదో తప్పిపోవచ్చున్న వారి విషయం ఎంతమందికి భారం ఉన్నది అని చెప్పుచు ఆయన ఇంకొంచెం ముందుకెళ్తానంటాడు. తప్పిపోతున్న వారి విషయమై ద డే అండ్ నైట్ యు వీప్ అండ్ క్రై ఫర్ ది అబామినేషన్స్. తప్పిపోతున్న వారి విషయంలోను, దేవుడి పట్టణం అనబడుతున్న వారి విషయంలోను హేయ కృత్యములు అబామినేషన్ చే బైబిల్లో హేయమైనది, విపరీతమైనది, అసహ్యమైనది, దేవుడు నిషిద్ధమని చెప్పుచున్నటువంటి ఆ కార్యాలు దేవుడి పట్టణంలో చోటు చేసుకున్నప్పుడు ఎంతమందికి నిద్రలేని రాత్రులు ఉన్నది, ఎంతమంది రాత్రింబగలు ఏడుస్తూ సమయాలు గడిపారో, ఇదిగో వీరు మాత్రమే ఆ ముద్రను పొందుకున్న, పరిశుద్ధాత్మ ముద్ర పొందుకున్న గలవారు అంటున్నాడు ఆయన. నీ గురించి కాదు, నీ భార్య గురించి కాదు, నీ పిల్లల గురించి కాదు. దేని గురించి? దేవుని యొక్క పట్టణమును గురించి. ఎస్ఆర్నో తర్వాత మీకు ప్రకటన గ్రంథంలో ఒక లేఖనం తెలుసుగా, ఆ పరిశుద్ధ పట్టణానికి మందిరానికి ఒకే పేరు ఉంటుంది. ఎస్ఆర్నో? ఏదా పట్టణము, ఏదా మందిరము? మనమే, సంఘమే. అవయవాలు సమకూర్చబడినటువంటి దీని గురించి మాట్లాడుతూ ఛాయలో ఒక భౌతికమైన మందిరాన్ని, పట్టణాన్ని చూపాడే కానీ ఆత్మీయతలో మాత్రము ఆయన చూపుచున్నది ఖచ్చితంగా ఆయన మందిరాన్ని, ఈ సంఘాన్ని మాత్రమే ఆయన చూపుతాను అంటాడు. యు వాంట్, నువ్వు చేయవు. చూడు, ఎవరు ఆ పట్టణంలో ఉంటారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సంఘంలో ఉన్నారు? ఆయన మెల్లగా ఆ పట్టణానికి, సంఘానికి రిలేషన్ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రోజున ముద్ర కావాలా, పరిశుద్ధాత్మ కావాలంటే ఏం లేదయ్యా, అడిగితే ఇస్తానని వాగ్దానం చేశాడు. చేపను అడిగితే చేపనే ఇస్తాడు. ఇది ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్పుచున్నాడు అంటాడు ఆయన. ఎస్ఆర్, నీకు పరిశుద్ధాత్మ కావాలడుగు, తలాంతులు దయచేస్తాడు. అయ్యా ఇంకా ఐ నీడ్ గ్రేటర్ పోర్షన్స్, ఇంకా అధికమైన పోర్షన్ కావాలడుగు, ఇంకా ఎక్కువ ఇస్తాడు పరిశుద్ధాత్మను. కానీ ముద్ర కావాలంటే మాత్రము ఒక పర్టికులర్ సిలబస్ ఫినిష్ చేయాలి. నువ్వు ఆ సిలబస్ గురించి మాట్లాడతాను అంటాడు. ఆయన పట్టణం అనబడుతున్నటువంటి ఆ సంఘాన్ని గురించి, అక్కడ జరిగే అబామినేషన్స్ గురించి, హేయమైన కార్యాలను గురించి నిట్టూర్పులు ఇడుస్తూ, మూలుగులు ఇడుచుచు, రాత్రింబగళ్ళు దేవుడి సంతోష ఆనంద శక్తులతో తప్పిపోయిన వారు చేయుచున్న హేయకృత్యముల విషయమై ఎవరు మూలుగులు ఇడతారో వారికే ముద్ర అన్నాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, దట్స్ వాట్ ద బైబిల్ సెడ్ ద హోలీ స్పిరిట్ ఎవిడెన్స్ వాజ్. మీకు గుర్తుందా? దేవుడు ప్రవక్త పరిశుద్ధాత్మ అంటే ఏంటో చెప్పాడు, కరెక్టేనా? పరిశుద్ధాత్మ అంటే ఏంటో చెప్పాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు ఎలా చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఎలా గుర్తుపట్టాలో చెప్పలే. రికార్డ్ చేయొద్దు, ఫ్రైడే నాడు ఆపే అన్నాడు ఆయన. ఎందుకు చెప్తే కాపీ కొడతారు కాబట్టి. లీగలిజం వైపు అడుగులు వేస్తారు. లీగలిజం అనేది సెపరేట్గా ఉంటుంది. ఇజాల గురించి మాట్లాడదాం భవిష్యత్తులో. లీగలిజం వైపు అడుగులేసి పరిశుద్ధాత్మను చూపించుకునే క్రియల వైపు అడుగులు వేస్తారు. కేవలము బ్లఫర్ మాదిరిగా కాపీ క్యాట్లు తయారవుతారు. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, ఈ రోజున ఆ పట్టణానికి, నీ సంఘానికి రిలేషన్షిప్ ఏర్పాటు చేసి దేవుడి పట్టణంలో, దేవుడి మందిరంలో జరుగుతున్న అబామినేషన్స్ గురించి నిజంగా నిట్టూర్పు విడుచుచు కన్నీరు గార్చేవారు కావాలన్నాడు ఆయన. తర్వాత చూడండి,
He told the sealing angel. ఆయన ఆ ముద్రణ దూతకు చెప్పుచున్నాడు బ్రాకెట్ లో హెచ్కేల్ 9. దట్స్ రైట్, అది సత్యమే. He said, ఈ సైడ్ అని అంటాడు, go through the city నువ్వు వెళ్ళు, పట్టణం గుండా వెళ్తూ ఉండు, and set a mark upon those who sigh and cry for the abominations did in the city. ఆ పట్టణంలో జరిగిన హేయ కృత్యముల విషయమై ఎవరు బాధపడ్డారో, ఎవరు ఏడ్చారో, ఎవరు అంగులార్చారో, నిట్టూర్పులు ఇచ్చారో వారి కొరకే నువ్వు ముద్రను వేస్తూ వేస్తూ వెళ్ళు అని ముద్రణ దూతకి ఆ మాట చెప్పాడు ఆయన. The rest of them, మిగిలిన వారందరి గురించి మాత్రము let the destroying angel destroy them. వినాశనము చేసే దూతలకు అప్పచెప్పేస్తా నేను వారిని. ఎవరైతే అంగులార్చలేదో, ఎవరైతే దేవుడి పట్టణ విషయమైనటువంటి నిట్టూర్పు విడిచలేదో వారందరినీ సీలింగ్ ఏంజల్ అని చెప్తూ మరొక ఏంజల్ గురించి మాట్లాడతాడు. వీరే డిస్ట్రాయింగ్ ఏంజల్స్, వినాశనం చేసే దూతల గురించి అప్పచెప్తాడు. ఎస్ఆర్ ఇక్కడ కనబడుతున్న ఈ వినాశనం చేసే ఈ దూతలను మీరు మన ప్రకటన 7లో చదివినటువంటి ఆ 4 దూతలు ఒక్కరే డిస్ట్రాయింగ్ ఏంజల్స్ వాళ్ళు. అయ్యో కరెక్టేనా? దే డిస్ట్రాయ్ దేన్ని? సముద్రాన్ని, భూమిని, చెట్లను వినాశనము చేయడానికి అధికారం పొందిన వారు ఆ 4 ఎవరో కాదు, డిస్ట్రాయింగ్ ఏంజల్స్. అక్కడ డిస్ట్రాయింగ్ ఏంజల్స్ కనిపెట్టడానికి హెచ్కేల్ దగ్గర నుంచి ప్రవక్త వివరణ దగ్గర రావాలా. తర్వాత చూడాలంటాడు, No matter how much members they were వారు ఎంతమంది ఉన్నప్పటికీ సరే, and how many of the things they done, వారు ఎన్ని కార్యాలు చేసినా సరే, said, ఆయన అంటాడు, put and a man with a ingold ఆ right సిరాబుడ్డి కలిగినటువంటి వ్యక్తితో చెప్తున్నాడు ఆయన. dressed in white, తెల్లని అవిసనార వస్త్రాలు ధరించుకున్న వాడితో చెప్తున్నాడు. ఆ అవిసనార వస్త్రాలు ధరించుకున్నవాడు దేనికి సాదృశ్యము? which represented the Holy Spirit, పరిశుద్ధాత్మను చూపించే వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తితో చెప్తున్నాడు. came forth ఆయన ముందుకొచ్చి put a mark upon all them that sighed and cried for the abominations done in the city. ఆ అబోమినేషన్ హేయమైన కార్యాలు చేసిన వారి విషయమై నిజంగా నిట్టూర్పు విడిచుచు కన్నీరు కార్చిన వారి కొరకై ముద్ర వేస్తూ పో అంటున్నాడు. Now you say, నువ్వు అనొచ్చు, and watch what he said in them also. ఆయన అంటే ఏ మాట అనుకునొచ్చు, ఏమని అని అంటాడు, Slay utterly భయంకరంగా నాశనముగా వారందరినీ చంపుతూ వెళ్ళు. little children, చిన్నవారిని చూడొద్దు, old women, ముసలివారిని చూడొద్దు, babies, చిన్న పశుప్రాయులను చూడొద్దు, kill them all. అందరినీ చంపుకుంటూ వెళ్ళిపో. Little children, చిన్నపిల్లలా? yes. అవును, చిన్నపిల్లలు కూడా దేవుడి యొక్క పట్టణం అనబడిన దాని విషయంలో హేయకృత్యములు జరిగినప్పుడు దాని విషయమై నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కార్చాలా. ఇప్పుడు నీనేవేని ఒకసారి ఉదాహరణ తీసుకోండి. నీనేవే దేవుడి పట్టణము, దేవుని ఇష్టపడుతున్న వారి ప్రజలు, అసిరియా ప్రాంతానికి సంబంధించినప్పటికీ కూడా దేవుడు భయం కలిగిన ప్రజలు. ఎసార్లో దానిని ఖచ్చితమైన దూతతో పంపినప్పుడు ఆ దూత వెళ్ళి అక్కడ ఇవ్వవలసినటువంటి హెచ్చరిక ఇవ్వగానే అక్కడ ఎవరెవరు ఉపవాసం ఉండినారు? ముసలివారు, చిన్నపిల్లలు, పాలు తాగే పశుప్రాయులు, జంతువులు, పశువులు, ప్రతిదీ కూడా ఉపవాసం ఉంచడం అనేది జరిగింది. దేని కొరకై? ఆ రోజున ముద్రణా దూతలు దాటి వెళ్ళిపోతే గనక చిన్న పిల్లలను చూడరు. అయ్యో పాలు తాగే పిల్లకి నువ్వు బాలింత అనుకుంటున్నావేమో, అయ్యో నా పిల్లకాయలు ఉపవాసం మీరే ఉంటారులే బెట్ట, తిను మధ్యాహ్నం తిని అంటున్నావేమో, నీ కనికరం నువ్వు చూపుతావేమో. ఆ దూతలు చూపారు. స్లే అట్టర్లీ అంటే అత్యంత భయంకరంగా నరుక్కుంటూ వెళ్ళని చెప్తాడట. ఏది నువ్వు చూసి నీ పిల్లలకి అయ్యో ఉంటాడో ఉండడో, బిడ్డ ఉంటుందో ఉండదో, అయ్యో కళ్ళు తిరిగి పడిపోతుందేమో, కళ్ళు తిరిగి పడిపోతే తల్లదానికి పడిపోద్ది. మీరు వింటున్నారా? అయితే కళ్ళు తిరిగి పడిపోవడం మేలా, తల్లదానికి పడిపోవడం మేలా? నువ్వు డిసైడ్గా. నేనైతే దేవుడు చెప్తున్నా. అయ్యో ఇంత చిన్న పిల్లడు ఉంటాడా, ఈ పిల్లకాయలతో అవుతుందా? తలనొప్పి అంటారు, అయ్యో పిల్లకాయలు, అయ్యో ఇక్కడ అయ్యో అనేవు, ఆ 3వ అయ్యోలో పడుతున్నాడు. మీరు వింటున్నారా? ఆ దేవుడు అయ్యోలో పడతావు, మళ్ళీ ఈ అయ్యో దగ్గర అయితే అంటే ఎస్ఆర్ఓ. ఇంతకీ ఆయన దేవుని యొక్క ముద్రణ దూత ముద్ర వేయడానికి అబామినేషన్స్ అనే ఒక పదంతో సంబంధం పెట్టాడు. కరెక్టేనా? హేయకృత్యములు అన్న వాటితో సంబంధం పెట్టాడు. కరెక్టేనా? ఇప్పుడు దీని గురించి అసలు అబామినేషన్ని ప్రవక్త ఎలాగో వివరిస్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ఈ రోజున మనం కూడా ముద్ర కోసం ఎదురు చూస్తున్న ప్రజలమే,
మనకి ముద్ర కావాలి. మనము ఆయన యొక్క అబామినేషన్స్ విషయమై నిట్టూర్పు విడిచుచు అంగులార్చుచు దేవుడి యొక్క ముద్రల దూత వచ్చినప్పుడు పరిపూర్ణం చేయబడిన కార్యముగా ముగింపు జరిగించబడిన దేవుడి పనిగా ముద్ర పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలా. మనకు కూడా తెలియాలి అబామినేషన్ అంటే. మనకు కూడా నిట్టూర్పు విడుదలగా. ఎంతకాలం నీ అప్పులు నీ బాధల గురించి ఏడుస్తావు, ఇంకా అబామినేషన్స్ గురించి ఏడవ్వా? ఎస్ఆర్ నో. ఇంకా నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ సంపాదన, నీ పెళ్లి, నీ ఇల్లు, ఇదేనా మన బ్రతుకులకు? ఆయనను ముద్ర పొందుకోవడానికి ఏదో ఒక ఉన్నతమైనటువంటి కొలమాన పరిమాణం ఇచ్చాడు. దాన్ని పట్టుకొని తిరగలగాల. ఎస్ఆర్ నో. ఇప్పుడు చూడండి, మరొక వర్తమానం చూపుతాను. 61-0723 ఆయన అబామినేషన్ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ బైబిల్లోకి జంప్ అవ్వచ్చు. 61-0723 గాడ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. దాంట్లో 108 పేర చూడండి, 108వ పేర పైన దానిలో 145వ క్వశ్చన్ చూడండి. సహోదరుడు బ్రహ్మా, దానియేలు 11వ అధ్యాయంలో 31వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ దినదిన బలిని వారు నిలిపివేయుటను గురించి మాట్లాడుతూ డెసోలేషన్, నాశనకరమైన హేయ వస్తువు అక్కడ నిలబడుట గురించి మాట్లాడింది కదా, మా కోసం కొద్దిగా వివరిస్తావా అంటూ ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నలో ప్రవక్త గారు ఇచ్చిన వివరణ చూడండి. అని అంటాడు, ఈ యొక్క వ్యక్తి ప్రశ్న రాస్తున్నప్పుడు వారి పేర్లు కూడా ఇక్కడ రాశారు. నెక్స్ట్ సండే ఇదే నా సబ్జెక్ట్ యాక్చువల్ గా చెప్పడానికి. దానియేలు 70 వారాలతో ఈ యొక్క సబ్జెక్టు, ఈ యొక్క అంశం ముందుకు సాగుతుంది. కానీ అయినా కానీ ఇప్పుడు నేను ఈ విషయం మీకు చెప్తాను చూడండి. ఇక్కడ సంతకం పెట్టినటువంటి నా యొక్క మంచి విలువైనటువంటి ఆ సహోదరుడా, మనందరికీ కూడా చాలా మంచి స్నేహితుడుగా ఉన్నాడు ఆయన. అవును, అక్కడ నాశనకరమైన హేయ వస్తువు ఏదైతే ఉన్నదో మత్తయి సువార్త 24లో యేసు ప్రభు మాట్లాడినట్లుగా అబామినేషన్ మీన్స్ అంటే ఫిల్తీనెస్ అంటే ఇది అన్హోలీ అంటే అపవిత్రత. రెండు ఒకటే కదా బేట. అన్హోలీ అంటే ఏంటిది? అపరిశుద్ధత, అపవిత్రత. ఎస్ఆర్ నో. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మీకు ది అటైనబిలిటీ ఆఫ్ ది మార్క్ ఆఫ్ ది బీస్ట్, మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమమైన వర్తమానంలో మీకు ఫిల్తీ అంటే ఏంటో చెప్పా. మీకు గుర్తుందా? ఫిల్తీ రోతగా ఉండేది, మురికిగా ఉండేది. ఎస్ఆర్ నో. దేవుడు కొన్నిటిని తన లేఖనాల గుండా, తన గుణ స్వభావాల గుండా కొన్నిటిని అసహించుకున్నాడు, నిషిద్ధం అన్నాడు, హేయం అన్నాడు. వాటిని మనం కూడా హేయం అని చెప్పాలి. అంతే. అదే ముద్రను పొందుకోవడానికి పెద్ద రూలు. హలో, మీరు విచ్చున్నారా? దేవుడు దేన్ని నిషిద్ధం అన్నాడో, హేయం అన్నాడో, అసహ్యం అన్నాడో, విపరీతం అన్నాడో, మనం కూడా దాన్ని అనాలా. అనుడు మాత్రమే కాదు, అవి జరిగినప్పుడు ఏడవాలా. అంతేనా? ఏ సార్, ఇప్పుడు అవి జరిగితే ఏం చేయాలా? ఏడవాలా, మొరపెట్టాలా. అప్పుడు దేవుడు అంటాడు ముద్రల దూతకి, సిరాబుడ్డి కలిగినటువంటి దూతట్రా, ఏడ్చిన వాళ్ళందరి పేరు ఏడవాలా. మనకు అసలు కన్నీటి ప్రార్థన రాదుగా. మనకే రోగం వస్తే కన్నీళ్ళు వస్తలేవు, ఇంట్లో వాళ్ళకి వస్తలేవు, దేవుడు పట్టణంలో మందిరంలో వస్తే ఏడుపు రావాలా. అందుకే కన్నీటి ప్రార్థన వర్తమానం చెప్పిన జ్ఞాపకం ఉందా? కావాలంటే నేత చేతులు దులిపేసిన. నీకు అర్థమవుతుందా? అక్కడ ముద్రల దూత ముద్రించింది ఎవరిని? నిట్టూర్పు ఇడ్చు. నిట్టూర్పు అంటే సరే, ప్రలాపం అంటే ఏడు చెప్పండి. ఏడుపుకి ప్రలాపానికి తేడా చెప్పండి. ప్రాణం పోయేటి చూడు.
కరెక్టే చెప్పారు, తీవ్రతలో తేడా అంతే. ఇప్పుడు కోపానికి ఉగ్రతకి తేడా ఏంటి? కోపం అంటే కొంచెము, ఉగ్రత అంటే ఎక్కువ, అంతేనా? అంతేనా కదా? వ్రాత అనేది చాలా పెద్దది, అలాగే ప్రాలాపం అనేది చాలా పెద్దది. ఎవరెవరు ప్రాలాపించారు బైబిల్లో? ఇర్మియా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా దానియేలు, నీనెవె పట్టణంలో ఉన్న ప్రజలు, ఇంకా యోప్తా కుమార్తె తన కన్యత్వ విషయం ఏం చేసింది? ఇంకా అయ్యో, మీకు ముద్ర కావాలంటే ముద్ర పొందుకోవడం కావాల్సిన మెట్లని చెప్తున్నాను నేను, మంచిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ముద్ర లేకుండా, అయ్యో స్నేహితుడా వస్త్రం లేకుండా ఎందుకు వచ్చామంటాడైనా. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది కన్నీరు ఉత్తుత్త దానికి వాడద్దు. దేనికి వాడాలా? అబామినేషన్కి వాడాలా. ఎస్ఆర్నో? నా కోసం ఏమడతావమ్మా? మీ పిల్లల కోసం ఏడు. అలా అబామినేషన్ చేస్తే ఏడు, నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నేను అబామినేషన్ చేస్తానా? వింటున్నారా? నీ ఏడుపు దేనికోసం వాడబడాలా? అబామినేషన్ కోసం వాడబడాలా. ఎస్ఆర్నో? ఇచ్చాక ఒక ఆయన హైదరాబాద్ విధి చెప్పిన ఆయన అంటాడు, ఒక ఆయన రాజు దగ్గర ఉన్నాడు, తన పని తను చేస్తాడు. రాజుగారు ఉండి, ఏమయ్యా అంత డల్గున్నావు, వాట్ హ్యాపెండ్ యూ? అంత మొహం అంతా వికారంగా పెట్టావేంటి? మొహం అంతా ఒక రకంగా పెట్టావు. అయ్యా మా దేవుడి మందిరము, మా దేవుడి పట్టణం అట్లా పాడైపోయి ఉండగా మేము ఎట్లాగయ్యా ప్రశాంతంగా దీన్ని బతకగలుగుతాము? మా దేవుడి మందిరంలో అంతగానం పాడైపోయి ఉండగా గోడలని పడిపోయి ఉన్నాయి. అక్కడంతా శత్రువులు వచ్చి మొత్తం దాడి చేశారు. అక్కడ బలులు ఇవ్వవలసిన బలులు జరుగుతలేవు అని బాధపడుతున్నప్పుడు ఆయన బాధ చూసి అక్కడ ఉన్న రాజు అంటాడు, అవునా కోరేషు అర్థశాస్త్ర రాజులు ఏమంటారు? అవునా, చలో కట్టుకోండి మరి, డోంట్ వరీ అని చెప్తాడు. ఎస్ఆర్నో? మందిర విషయమై, దేవుడి పట్టణ విషయమై ప్రాలాపించి దుఃఖించిన వారు ఎవరు? కొంతమంది ఉన్నారు. నెహెమ్యా లాంటి వాళ్ళు, ఎజ్రా లాంటి వాళ్ళు, ఎస్ఆర్నో దానియేలు లాంటి వాళ్ళు తన ప్రజల కోసం విడుదల కలిగించబోతున్న సమయం ఆసన్నమవుతుందని చెప్పేసి నిట్టూర్పులు విడిచి బూడిద మీద కూర్చొని గోనెపట్ట కట్టుకొని ఏడ్చిన కొంతమంది ఉన్నారు. వారు మాత్రం ముద్ర పొందుకోవడానికి అర్హులుగా పెట్టబడ్డారు. ఎస్ఆర్నో? వీరు ముద్రించబడే ప్రజలు దేవుడి యొక్క ఆత్మీయ మందిరానికి, భౌతిక మందిరానికి అయ్యా వారు కలిగి ఉండేటువంటి భారం అంతా ఇంత కాదు. ఎస్ఆర్నో? కరెక్టేనా? వస్తున్నా కానీ లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు ఏమని? అబామినేషన్ మీన్స్ ఫిల్తినెస్. దీనికి ప్రవక్త గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పేస్తాడు. ఏమని చూడండి. నాశనకరమైనటువంటి హేయ వస్తువు అది పరిశుద్ధ స్థానంలో నిలబడటం మీరు చూడగానే అని చెప్పబడుతున్న ఆ మాట దగ్గర ఏంటి అంటే అదే ద ముస్లిం మాస్క్ ఆఫ్ ఓమర్. బాబర్ మసీదు, ఓమర్ మసీద్ కట్టబడిన, ఓమర్ మసీద్ కట్టబడి విన్నారా? అయ్యా ఓమర్ మసీద్ వస్తుంది. ఓమర్ మసీద్ రాగానే ఆ నాశనకర హేవ వస్తువు వచ్చినట్టు అప్పటిదాకా నాశనం జరగదు. ఓమర్ మీరులే, ఇది ఈ పరిచయం, పూర్వ పరిచయం గురించి చెప్తున్నా. అరే మీరు ఓమర్ మసీద్, బాబర్ మసీద్, ఓమర్ మసీద్ ఎప్పుడు ఇన్లే పేర్లు ప్రస్తావించే ఇన్లే? మరి 18 ఏళ్ళు అదే చెప్పారు కదా. అయ్యా ద మాస్క్ ఆఫ్ ఓమర్ మనకు ఖచ్చితంగా వర్తమానం చెప్తుంది దాని మీద, ఎందుకంటే చాలా మరవైన సంగతి అది. మాస్క్ ఆఫ్ ఓమర్. ఈరోజు మనం అబామినేషన్ దగ్గర అయిపోదాం, ఎందుకంటే దీని గురించి మీకు విస్తృతమైన నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు దేన్ని నిషిద్ధం అన్నాడు, హేయం అన్నాడు, దేవుడు దేన్ని అయితే విపరీతం అన్నాడు, హేయ కృత్యాలుగా చూపుతున్నాడు, అది జరిగినప్పుడు ఏం చేయాలి మనము? నిట్టూర్పు విడిచి పట్టణము మందిరము రెండు ఒకటే. ఎస్ఆర్నో? మీకు ప్రత్యక్షత కూడా మళ్ళీ తీసుకెళ్ళాను దాని గురించి, మళ్ళీ ఇంకో వర్తమానం ఎత్తుతాను నేను అక్కడ, మంచి గమనించిన. ఇప్పుడు ఇప్పుడు ఆ కాలంలో జరుగుతున్నప్పుడు దాని గురించి, హే కృత్యాల గురించి నిట్టూర్పు విడిచి ఏడ్చిన వారికి ముద్ర వచ్చినట్టుగా ఇప్పుడున్నటువంటి దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన మందిరములో ఎస్ఆర్నో? దేవుడు పట్టణం అంటే దేవుడు రాజ్యమేగా. దేవుడు రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉందిగా. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడుతూ, పట్టణాన్ని గురించి మాట్లాడుతూ మనమే అంటాడు అక్కడ ఆయన. అందుకే ప్రవక్త గారు ఆ పట్టణంలో నుంచి చర్చ్ అనేటువంటి ఆ స్థానిక సంఘానికి తీసుకొచ్చి పెట్టి అతికిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మన మధ్యలో హే కృత్యాలు జరిగితే ఏం చేయాలా? అవునా? చలో ముద్ర కావాలా మీకు? చలో దేనికి ప్రలాపించాలో చెప్తా. రేపటి నుంచి ప్రలాపించు, ఇప్పటి నుంచే ప్రలాపించుదు రావురు.
ద్వితీయోపదేశకాండము తీయండి. సిద్ధంగా ఉన్నారా? ఇరవై 22వ అధ్యాయం 5వ వచనం. చలో లెట్స్ స్టార్ట్. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోవద్దు. అలాగూ చేయు వారందరూ వీరందరూ కూడా యెహోవాకు హేయులు. దిస్ ఈజ్ అబామినేషన్ టు ద లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఒక స్త్రీ వచ్చి పురుషుడు వేషం వేసుకొని వచ్చింది, ఏం చేయాలా? అయ్యో, ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు, స్త్రీ వేషం వేసుకొని వచ్చాడు, ఏం చేయాలి అయ్యా? ఎక్కడ? అయ్యా స్త్రీ వేషం వస్తున్నా మస్తు పట్టుకొచ్చి ఈరోజు అట్లాంటివి. డోంట్ వరీ. ముద్ర కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయిపోవాలి. మీరు ఇంకా ఊరికి ముద్ర వస్తుంది అనుకుంటున్నారు. ముద్ర ఊరికే రాదయ్యా. అక్కడ ఆ రోజున పట్టణంలో జరిగినటువంటి హేయ కృత్యాల గురించి బాగా ఏడ్చిన వారు ఉన్నారు. ఆ హేయ కృత్యాలు ఏంటిది? ఇర్మియా కాలంలో జరిగినటువంటి ఏజ్గల కాలంలో జరిగిన హేయ కృత్యాల గురించి మాట్లాడుతుంటే అవన్నీ ఇవే. ఈ రోజున పురుషుడు స్త్రీ వేషం వేసుకొని వస్తే స్త్రీ ఏడుస్తలే. స్త్రీ పురుషుల్లాగా ఒళ్ళు చూపించుకొని వస్తుంటే స్వపురుషుడే ఏడుస్తలే. సంఘం ఏమి ఏడుస్తుంది? అది ఒక్కసారి వేయకూడని హేయమైన వస్త్రాలు వేసుకొని ఒక స్త్రీ రాగానే సంఘం అంతా ముద్ర కావాలని వద్దా? డైరెక్ట్ చెప్తున్నా, ముద్ర కావాలని వద్దా? స్త్రీ పురుషుడు వేషం వేసుకోవద్దు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోవద్దు. మీరు అబామినేషన్కి నిజంగా నిట్టూర్పు పిడిచి కన్నీళ్ళు కారుస్తారా? కార్చరా? కార్చి తీరాల్సిందే. ఎస్ ఆర్ నో? ఇది మినిమం రిక్వైర్మెంట్. తర్వాత మళ్ళీ ఈ కాలగడియ వర్తమానం కూడా అవన్నీ జోడించబడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది వర్తమానమేనా? దీని గురించి ప్రవక్త ఎక్కువ మాట్లాడితే స్త్రీ దేశోగుడైంది ఆయన. ఎస్ ఆర్ నో? ఏది ప్రభువుకి అబామినేషన్ అని చెప్పబడిందో, హేయం అని చెప్పబడిందో, ఆ హేయమైన దాన్ని సంఘం నుంచి బయటకు వెళ్ళగొట్టేంత వరకు కూడా ఏం చేయాలా? నిట్టూర్పులు ఉడిచి ఏడవాలా. ఎస్ ఆర్ నో? కానీ ఒళ్ళు సరిగా కప్పుకోకపోతే స్త్రీని బట్టి భర్తే ఎడతలేడు, భర్తకే సరి చేసేటువంటి రోషన్ లేదు. సరే, భర్త ఒక్కడికి ముద్రొద్దు, సంఘం మీకు కావాలా? మరి మీరేం చేస్తారు? ఏడు మొహం పెట్టుర్రి. ఎట్లా? మీ ఇష్టమే, నేనేం చెప్పలేదు. దానికి ముద్ర కావాలంటే మీరు ఏం చేయాలా? మీకు ముద్రతే కావాలగా. నేను పాత నిబంధనలో సిరాబుడ్డికి వెళ్ళినటువంటి దూతకి ముద్రించడానికి దేవుడు ఇచ్చినటువంటి ద ఫైనల్ చెక్ లిస్ట్ సిలబస్ అదే. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడు జరుగుద్ది? దేవుడి కింద పనులు లేకుంటే జరగదు, దేవుడితో పాటు దేవుడిగా అయితే జరుగుద్ది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఒక రూల్ పెట్టా, రేయ్ అందరూ చక్కగా ఇన్షూట్ వేసుకొని రావాలని చెప్పినప్పుడు ఒకడు ఇన్షూట్ వేసుకొని రాలే, నాకు కనబడ్డాడు, నాకేమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు అదే లైట్గా ఇన్షర్ట్ వేసుకొని వచ్చిండు, ఆ ఎదుట జోయల్ ఎవరో ఇన్షర్ట్ వేసి లేకుండా కనబడ్డాడు, ఆడు కోపం వస్తుందా? ఎందుకు వస్తుంది? రాదాడికి. రూల్ పెట్టేది నేనుగా. కానీ ఇప్పుడు నేను లైట్ రారా అన్న, ఉత్తగా ఆ నిజంగా కొంచెం రెడీగా ఉన్నాడు, రారా అన్న వచ్చిండు. ఇద్దరు దగ్గర డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఏం రూల్ పెడదాము వాక్యానుసారంగా, సరైన సమయానికి రమ్మని చెప్దామా? ఓకే ఇద్దరం అంగీకరించాము, ఇద్దరం ఓకే అన్నాము. ఇప్పుడు లేటుగా వచ్చిన నేను చూసినా వాడు చూసినా ఇద్దరికి ఏమొస్తుంది? అరే మొదటి దాంట్లో ఎందుకు రాలేదు? మొదటి దాంట్లో కేవలం ఆజ్ఞలు పాటించావు, రెండో దాంట్లో ఏమేమి తెలుసా? ఆజ్ఞలు నువ్వయ్యావు. నీకు అర్థమైందే? ఇప్పుడు మనం ఆజ్ఞలు పాటించుటకు ప్రయత్నాలు జరుగుతుంటే ఇక్కడ ఇలాంటి నిట్టూర్పులు ఏడుపులు రావు. పాటిస్తున్నామా లేదా ఈ చెక్ లిస్ట్ ఉంటుంది. కానీ అదే వాక్యమే నువ్వైతే, క్రీస్తే నువ్వైతే, పౌలు గారు మాట్లాడినట్లుగా అయ్యో తప్పిపోవచ్చున్నాడు ఆ శక్యమైనటువంటి నా సోదరుల కోసము నేను పాడైపోయినా సరే అనుకునేటువంటి ఆ సమర్పణ జీవితం వస్తుంది. తప్పిపోతున్నటువంటి ప్రజలను చూసి మోషే మాట్లాడినట్టుగా వారి నిమిత్తమై జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి
అని మోసే పలికేట మాట్లాడగలుగుతావు. ఇది జీతగాళ్ళకు సాధ్యం కాదు, కుమారులకు వారసులకు సాధ్యమవుతుంది. ఆయన జీవంలో జీవముగా మలచబడిన వాడికి సాధ్యమవుతుంది. నీ సాటి సహోదరుడు పొరపాటు చేస్తుంటే, నీ సాటి సహోదరు తప్పు చేస్తూ ఉంటే నీకెప్పుడు కన్నీళ్ళు వస్తాయిరా బయట అంటే, అయ్యా ఆమె సహోదరిగా కాకుండా ఆమె కూడా క్రీస్తులో నాలాంటి అవయవమే, ఈమె పాడైపోతే నేను పాడైపోయినట్టే కదా అన్న భావన వచ్చినప్పుడు వస్తుంది అంతా. ఇదిగో అలాంటి సహోదర ప్రేమ కలిగిన వారికి మాత్రమే, అలాంటి ఉన్నతమైన స్థితి కలిగిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రతో తలరై అతకబడతా ఉంటుంది. అందుకే ఆ సహోదర ప్రేమని అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో పెట్టేశాడు ఆయన. అక్కడ ఇక్కడే ముద్ర దాగి ఉంది. పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ తలాంతులు వస్తుంది, పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వస్తుంది. ముద్ర కావాలంటే మాత్రము సంపూర్ణం చేయబడిన కార్యంగా, దేవుడు ముగించబడిన పనిగా ఉండాలి. ఇది రావాలంటే ఆయన అంటాడు, అయ్యా సీలింగ్ ఏంజల్స్ గురించి తెలుసుకుంటున్నాము, వారు పరిశీలిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మనం ఎప్పుడు దేవుడి యొక్క సంపూర్ణమైన కార్యంగా ఉంటామనని. ఏ ఏ కార్యాలు దేవుడు అసహ్యంగా చూశాడు తెలుసా, ఎన్నెన్ని కార్యాలు అబామినేషన్గా చూశాడు తెలుసా. అలాంటివి మనలో ఉంటే ఎట్లా ముద్ర వస్తుంది? ఎట్లా సీలింగ్ ఏంజల్ మన దగ్గరికి ఎట్లా వస్తాడు? సీలింగ్ ఏంజల్కి బదులుగా డిస్ట్రాయింగ్ ఏంజల్కి మనం అప్పచెప్పబడతా ఉన్నాం. ఎస్ఆర్నో మరికొన్ని చూపిస్తాను చూడండి. అబామినేషన్స్ అని దేని పిలుస్తూ ఉన్నాడు, వాటన్నిటి గురించి మనం కాసేపు సమయం గడుపుదాం. ఆసక్తిగానే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సామెతలు 17:15 త్వరగా వేగవంతంగా ముందుకు వెళ్ళిపోదాం. పదిహేడు 15 దానిపైన కూడా చదవండి. కలహారంభము నీటి కట్టిన పుట్టు పూత వివాదము అధికం కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టుల్ని నిర్దోషని గాని నిర్దోషిని నీతిమంతుని దోషులని తీర్పు తీర్చువారు వీళ్ళిద్దరు కూడా యెహోవాకి హేయులు. ఇర్మియా కాలంలో కూడా దేవుడు అదే చెప్పాడు. ఏమని? మీరు ఎవరి పట్ల కనికరం చూపాలో కనికరం చూపవలసినటువంటి భర్త లేని వితంతుల విషయంలో కానీ, తండ్రి లేని అనాథ విషయంలో కానీ మీరు తప్పుడు తీర్పు తీర్చారని చెప్పాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇర్మియా కాలంలోనే ఇజ్రాయేలుల పైన పరిపూర్ణమైనటువంటి పరిత్యాగ పత్రిక దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చేశాడు. దానికి గల కారణము ఇప్పుడు ఏదైతే హేయకృత్యం అన్నామో ఈ హేయకృత్యములన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు కనబడ్డాయి. దీనివలన వారు ముద్రకు బదులుగా డిస్ట్రాయింగ్ ఏంజల్కి అప్పచెప్పబడే దేశాలు తిప్పబడ్డారు. వాళ్ళు ఒక చోట నిలుపబడలే, మొత్తం దేశమంతా చల్ల చెదరగొట్టబడ్డారు వారు అందరూ కూడా. అని అంటాడు, నిర్దోషిని దోషిగా కానీ నీతిమంతుని కూడా దోషిగా కానీ ఇటు తీర్పు తీర్చే వ్యక్తులను గురించి దేవుడు అంటాడు, వీరు యెహోవాకు హేయులు. అలాంటిది నిజంగా మన మధ్యలో జరిగితే మనము హేయులమే, మనల్ని దేవుడు ఒప్పుకోడే. ఎస్ఆర్నో కరెక్టేనా? ఇప్పుడు నీతిమంతులు ఎవడు? యేసుక్రీస్తే. సర్వోత్తమమైన నీతిమంతుణ్ణి దోషిగా సిలువ వేశారు. ఎవరెవరు అంగుళించారు? ఒక ఆయన ఉండి, అయ్యా మాకు దగ్గరే జరుగుతుంది, నువ్వే నీతిమంతుడు, నువ్వే తప్పు చేయకపోయినా సరే నువ్వు కరెక్ట్గా ఉన్నావు, అయినా నేను దోషి అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మంచి వినాలా? అక్కడ ఏం జరిగింది? దేవుడు హేయమని చెప్పిన దాంట్లో ఒకడు ఎడం పక్కనోడు హేయమన్నాడు, కానీ ఇటుపక్క వాడు మాత్రము లేదు నువ్వు నీతిమంతుడివే. నీతిమంతుడుగా అన్నందుకే పరదేశంలో కూర్చోబెట్టాడు. అక్కడ పెద్దగా ఆయన చేసిందేమీ లేదా. కుడి పక్కన దొంగ ఏం చేశాడు? నీతిమంతుడు అన్నాడు, దోషి అని చెప్పలే. ఆయన అన్నాడు, మేము దోషులమే, మేము చేసిన దానికి అనుభవిస్తున్నాము, నువ్వు నీతిమంతుడివి, నీలో దోషం లేదన్నాడు. మంచి గమనించండి అయ్యా, ఆ ముద్ర, ఆ పరలోకము, ఆ నిత్యత్వం యొక్క ప్రవేశాలు ఈ అబామినేషన్ల చుట్టే తిరుగుతాయి. ఈ అబామినేషన్ల బట్టి తీర్పులు మార్పు చెందాయి అని అంటాడు. మేము చేసే తప్పిదాన్ని బట్టి మేము పొందుకుంటున్నాము, మేము దీనికి అర్హులమే, నువ్వు అర్హుడవు కాదు, నువ్వు మంచుడివి, నువ్వు నీతిమంతుడివి, అయినా సరే నీ దోషిగా చేశారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఖచ్చితంగా నేను హేయమన్నదాన్ని నువ్వు హేయమన్నావు బేట, నేను దేన్నైతే మంచిదన్నావు దాన్ని మంచిదన్నావు, కాబట్టి నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినాడు ఆయన. ఆ హేయము అబామినేషన్లో చుట్టూ ఉన్నటువంటి ఒప్పుకోలు చాలా శక్తివంతమైనవి, అంతేనా?
తర్వాత మరొక చోట చూద్దాం. దాంట్లోనే 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏ బలులు? బలులు అంటే ఈరోజు ఏంటి బలులు? ప్రార్థన బలి కాదు, ప్రార్థనలో బలులు ఉంటాయి. ఈశ్వరం ప్రార్థన బలి, ప్రార్థనలో బలి. ఏది బలి? విరిగి నలిగిన మన హృదయమే బలి. ఈశ్వరం ఈ భక్తిహీనత కలిగి ఎంత ప్రార్థన చేసినా పెద్దగా చేసేదేం లేదు. దాన్ని కూడా దేవుడు హేయమని అంటాడు. ఈశ్వరంలో తర్వాత మరికొన్ని లేఖనాలు చూడండి. సామెతలకు దాంట్లోనే 3వ అధ్యాయం 32వ వచనం. కొంచెం వేగవంతంగా అయ్యా, చాలా సంగతులు ఉన్నవి. ఈ సీలింగ్ ఏంజల్ దగ్గర ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది మనకు. అయ్యా ఏం అర్థం కాలే? ఫ్రోవర్డ్ మ్యాన్, కుటిల వర్తనుడు. కుటిల వర్తనుడు ఇంగ్లీష్లో ఏముంది? ఫ్రోవర్డ్. నాకు ఫ్రోవర్డ్ అంటే మీనింగ్ చెప్పండి. నేను చెప్పగలుగుతాను, నేను చూసిన ఆల్రెడీ. అండ్ నేను మీరు చూస్తే బాగుంటుంది. అది చూడండి అయ్యా. ఫ్రోవర్డ్ మ్యాన్, ఫ్రోవర్డ్ ఈజ్ అబామినేషన్ టు లార్డ్. ఇంతకీ ఫ్రోవర్డ్ అంటే అర్థం చూడండి అయ్యా, మీ కంటితో చూస్తే బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఏంది? మొండితనం కలిగిన ప్రతి ఒక్కడు యెహోవాకి హేయుడే. నా మాట వింటున్నారా? మీ మొండితనాలు పాకెట్లో పెట్టుకోండి పరలోక రాజ్యంలో రావాలనుకుంటే. వింటున్నారా? ఎవడైనా ఏదైనా చెప్తే అవునా ఫస్ట్. ఈ మొండితనాలు ప్రదర్శిస్తారు చూసారా? మొండితనంగా హేయమంటే తెలుసా? హేయమంటే ఏంటిది? అసహ్యము, అంగీకరించనిది, పొదగనిది. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు కూర్చున్నావు, అమ్మ కూర్చున్నారా, నీ పక్కన పేడ పెడితే ఎట్లుంటుంది? నీకు అర్థం కాదే? సరే మన చేత్తో పేడలు ఎత్తుతాం, పక్కకు పడేస్తాము. అదే నీ పక్కకు వచ్చి ఇప్పుడు అదే పప్పి కుక్క వచ్చి నీ పక్కన పాసే చేసింది దానికి ఎట్లుంటుంది? అంట చూడు, అది హేయము. నీ మొండితనము యెహోవాకు ఎల్లప్పుడూ హేయమే. నా మాట వింటున్నావా? ఇగో దేవుడి విషయంలో మొండితనాన్ని ప్రదర్శించేవారు లేకపోలే. ఎవరెవరు ప్రదర్శించారు? అయ్యో, బైబిల్లో దేవుడి పట్ల మొండితనం ప్రదర్శించింది ఎవరు? ఫరోకుడు. ఇంకా మొండితనం అంటే ఏంటిదయ్యా? ఉద్దేశాన్ని మార్చుకోకపోవడము. నేను బట్టిన కుందేలు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే. నేను ఇట్లా చేస్తా అంటే ఇట్లా చేస్తా అంతే. ఎవ్వడనేమన్నా చెప్పని నో నో నో. ఈ మొండితనము ఎల్ల వేళ యెహోవాకు హేయమే. నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు చూసినావా? వీళ్ళు ఎప్పుడు యెహోవా చేత కనికరం చూపబడరు, అసలు చూపడరు. దేవుడు తాను ఎలా మలుచుకుంటే అలాగూ మలచబడే పాత్ర కోసం ఎదురు చూస్తాడు ఆయన. అట్లాంటి పాత్రే కావాలి కానీ ఆయనకు ఎదురు తిరిగే పాత్రలు, ఇలాగంటే ఇలాగే చేస్తానే పాత్రలు, ఈ మొండి పాత్రలు నచ్చవు. దాన్ని కుటిల వర్తనం అనేసరికి అందరికీ అర్థం కాలే. కుటిల వర్తనం ఏదో వ్యాపారం అనుకుంటారు కదా కదా. కానీ ఫ్రోవర్డ్ మ్యాన్ అంటే ఎవడు? మొండితనం. మొండితనం ఉందా మీకు? చెప్పకురి, లోపల అనుకోరు. మొండితనం ఉందా? అయితే జాగ్రత్త, మీరు హేయులే యెహోవాకి. ఇప్పుడు మీరున్నప్పుడు మేమేం చేయాలా? ఈ మొండి కుటుంబం, ఈ మొండి ఎస్ఆర్లో దాంట్లోనే 15వ అధ్యాయం 9వ వచనం. అయ్యా కానివ్వండి, కానీ త్వరగా మీరు వాక్యానంద ఆనందపడుతున్నారా? అయిపోవచ్చింది కానివ్వండి. భక్తిహీనుల మార్గము, దాంట్లో 26వ వచనము. ఈ హేయములైన వాటన్నిటి గురించి ఏడవాలా మరి ఇప్పుడు మీరు? దయగల మాటలు ఆయన దృష్టికి. తర్వాత ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 25వ వచనం, 25, 26. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం. వారి దేవతా ప్రతిమలకు మీరు ఆ ప్రతిమలు ఏం చేయాలా? అగ్ని చేత కాల్చేయాలా? వాటి మీద ఉన్న వెండి బంగారాన్ని తీసుకొని అకౌంట్లు వేసుకోవాలా?
లోన్లో పెట్టుకోవాలా? ఏం చేయమన్నాడు దేవుడు? ఆపేక్షించకూడదంటే కోరుకోవద్దు, ఆశించొద్దు అని అర్థము. ఎస్ఆర్నో? వారి దేవతా ప్రతిమలకు పెట్టినటువంటి వెండి బంగారాలు అపేక్షించు. కానీ అదే ఎవడో ఒకడు బంధువు ఉంటాడు, ఏదో పండగ చేసుకుంటాడు, వెండి ప్లేట్ ఇస్తాడు, ఎడ పెట్టాలా? అన్నప్రాసన వెండికి పెట్టాలా? తాకట్టు పెట్టిన మరతల తాకట్టు అవుతుంది. దానికి ప్రత్యేకమైన ఆజ్ఞలు ఉన్నవి. అది అంటాడు తర్వాత చూడండి, నీవు దాని వల్ల చిక్కుబడుదువేమో గనుక అసలు దాన్ని తీసుకోవద్దు నువ్వు. ఎందుకంటే అది దేవుడైన యెహోవాకు అన్యమత ఆచార సంబంధమైంది, హేయము, అసఖ్యం, అసలు నచ్చదది అని అంటాడు. దానివలే నువ్వు శాపగ్రస్తుడవు కాకుండా అంటే ఎడ పెట్టాలి? బ్యాంకులో పెట్టాలా? ఇవన్నీ కూడా చాలా సీరియస్ విషయాలు ఇవి. మీరు జోక్ అనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ ముంతలు, మీ గిన్నెలు, మీ స్పూన్లు అడ్డొస్తే రేపు ఎత్తబాటికి అవి కనబడతాయి. పనికి వాళ్ళ వెండి గిన్నెల, పనికి వాళ్ళ బంగారు స్పూన్లు అడ్డొచ్చేది ఎత్తబాటికి తంతి అవతల పడేసేయాలా? ఏది మనం పొందుకోబోయే మహోైశ్వర్యం ఉంది, ఎంత అవి అయినా సరే అబ్బా దాన్ని అమ్ముకుందాం. ఏం చేద్దాం? అమ్ముకొని డబ్బు తీసుకుందాం. సార్ వడ్డీకి తిప్పితే గుర్తుపెట్టుకో, ఆ వడ్డీకి తిప్పుతున్న ప్రతి ఒక్కరు ఒక రోజున వడ్డీ అప్పుల పాలు కాకపోతే నన్ను అడుగు. నేను ఖచ్చితంగా లేఖన ప్రకారమే చెప్తా ఉండా. ఏంటంటే నాకు అర్థం కాలే. వడ్డీకి ఏది బేట? వడ్డీ మంచిది కాదు. అసలు దానివల్లే కుటుంబాలు సర్వనాశనాలు అవుతాయి. కానీ దేవుడు అంటాడు, అన్యమత ఆచార సంబంధమైనటువంటి విగ్రహం యొక్క ఆ యొక్క ఆభరణాలు, పాత్రలు ఏవైతే ఉంటాయో అసలు వాటి జోలికి పోద్దు. మీ ఇంట్లో కూడా ఉండొద్దు అసలు అవి. ఒకడు వస్తుంది, మా పెళ్లి పత్రిక ఈ 16వ తారీఖు, ఇవాళ 18, 22వ తారీఖు మా పెళ్ళి, తప్పకుండా రావాలి. దాని ఎటుముట్ట 4 దిక్కుల పసుపే కనబడుతుంది. అది నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? అది నాకు అర్థం కాదు. అది శాపగ్రస్తమైనది, అది దేవుడికి హేయమైనది అని తెలిసి కూడా ఏడుంటుంది? షెల్ఫ్లో ఉంటుంది. తెల్లారి పిల్లకాయ ఒక్షి అని దుమ్ముతాడు. ఆ మరుసటి రోజు జ్వరం వస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయంటారు. ఎందుకు వచ్చింది బేట జ్వరము? హేయమైంది వచ్చాక రాకుండా ఉంటుందా? ఎస్ఆర్నో? ఏది హేయమైందో, ఏది ఇంట్లో ఉంచుకోవాలి, ఏది ఇంట్లో ఉంచుకోవడం తెలపాయి మనకి. అది కొద్దిగా వెండి బంగారం అనుకో, అమ్మో దీన్ని కడుక్కొనైనా పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటాం, లేకపోలే. కానీ దేవుడు ఏమంటాడు? వాటిని అసలు కోరుకోవద్దయ్యా, వాటిని అపేక్షించకూడదయ్యా. ఎస్ఆర్నో? వాటిని ఎంత మాత్రం మీరు ఆశించకూడదు. తర్వాత కంటిన్యూ చదివేట, నీ ఇంటికి తేయకూడదు, అది శాపగ్రస్తము కనుక. ఏంది దాన్ని ఏమనాలా? దేన్ని? అన్యమత ఆచార సంబంధమైనటువంటి వస్తువులను జాగ్రత్త అసహ్యించుకోవాలా. ఇంక దాన్ని తీసుకొచ్చి వర్షిప్ చేస్తున్నారు. ఇక తర్వాత దాంట్లోనే 12వ అధ్యాయం 31 వచ్చు. 12:31 త్వరగా కొంచెం వేగవంతంగా. తమ దేవతలకు వారు చేసినట్లు ఏదైతే, నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ మరియు వేరే వేరే అన్యమత ఆచారాల ప్రకారంగా వారు చేశారు, అలాగూ మనము చేయడానికి వీలు లేదు. తర్వాత అంటూ ఏలైనగా యెహోవా ద్వేషించే ప్రతి హేయమైన ప్రతి క్రియ వారు తమ దేవతలకు చేశారయ్యా. వేశారు. వాళ్ళ దగ్గర ఉండే ఆచారాలు ఎట్లుంటాయి? విచిత్రంగా ఉంటాయి. వారు తమ దేవతలకు ఏది చేశారో అలాగున కనుక మనం చేస్తే యెహోవాకు హేయమైన ప్రజలుగా. అబామినేషన్ అనేది దేవుడి రాజ్యంలో ఉండదు. అబామినేషన్ అనేది ముద్ర పొందుకోవడానికి అడ్డుగా నిలబడే పెద్ద బలమైన బండ. అబామినేషన్ ఉండకూడదు, ఫిల్తీనెస్ ఉండకూడదు. దేవుడు దేన్ని హేయం అన్నాడో, నిషిద్ధం అన్నాడో, విపరీతం అన్నాడో, అసఖ్యం అన్నాడో అది మన మధ్యలో ఉండొద్దు. దేవుడు రాజ్యం కావాలని ఉండొద్దు. లేదు ఏదో ఒకటి బతుకు, పిచ్చి బతుకు, బతికితే బతికినాము, కుక్కలాగా పందులాగా అనుకుంటే ఎట్లా బతకొచ్చు మనం. కానీ మనకు పౌరం లాంటి నిష్కలమైనటువంటి ఆ జీవితం కావాలని కోరుకుంటున్నాము. అది ఎలా ఉండాలంటే చేదు లేని జీవితంగానే బతకాల. ఎస్ఆర్నో అని అంటాడు. వారు తమ దేవతలు చేసినట్టుగా మీరు చేయొద్దు. 18వ అధ్యాయం 9వ వచనం.
ఆ, ఉమ్, తర్వాత ఆ, ఆ, ఏ యొక్క దేశంలో అయితే నువ్వు చేర్చబడుతున్నావు, ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతపు ఆచారాలు కూడా చేయడానికి ఎన్నడూ యెహోవా ఇష్టపడలేదు. వాటన్నిటి కూడా హేయము, అసహ్యం అంటా ఉన్నాడు ఆయన. ఎసారో క్రైస్తవులకి ఇది కామన్. ఇది క్రైస్తవ్యంలోకి హిందుత్వం నుంచి వచ్చామా, తాళి ఉండాలా, నగలు ఉండాలా, మెట్టెలు ఉండాలా. ఎసారో కరెక్టేనా? ఏ మతంలో నుంచి వస్తామో ఆ పూర్వపు మతం యొక్క ఆ ఫ్లేవర్ ఉండాలి అక్కడ. దాన్ని దేవుడు హేయము అంటాడు, అసహ్యం అంటున్నాడు ఆయన. ఇలాంటి వారికి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ముద్ర రాదు. మరి ఇప్పుడు ఇలాంటిది కనబడితే నువ్వు నేను ఏం చేయాలా? నిట్టూర్పు విడిచి మనిషి తెచ్చినట్టే ఏడవాల. మీరు వింటున్నారా? మనిషి తెచ్చినట్టే ఏడవాల. ఇప్పుడు ఉదాహరణకి లైట్ గడు ఉన్నాడు, లైటు లైటు, లవర్ బైజాయి లైటు లైటు, ఏడవాలా? నిట్టూర్పు విడిచి ఏడవాల్సిందే. అరే ఇప్పుడు అరే వీడు తప్పు చేస్తే అమ్మ నన్ను ఏడుస్తారా? ఏడుస్తారా? మరి నీకు నాకు ఎందుకు ఏడుపు రాలేదు అంటే మనం కుటుంబంగా భావించలేకపోయినామా? వాడు తప్పే చేసేప్పుడు ఏం చేయాలి మనము? అరే కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు తప్పు చేసి ఏడిచారు, మిగతా పిల్లలు తప్పు చేసి ఏడతలేరు. అది ఏంది? దైవికమైన ప్రేమనా, స్టోర్గే ప్రేమనా? స్టోర్గేనే, అబ్సల్యూట్లీ. అంతేనా కాదా? ఎవరు తప్పు చేసి ఏడవాలి? ఎందుకంటే మనం అందరం కుటుంబమేగా, అందరూ రాజ్యంలో రావాలని ఆశపడుతున్నాగా. లేదు, నా పిల్లలు తప్పు చేస్తుంటే ఏడుస్తున్నాను, మిగతా వాళ్ళు తప్పు చేస్తుంటే ఏడుస్తలేదు. ఏదో అబాబినేషన్ సరిగా అర్థం చేయలే. కరెక్టేనా? తమకు తాము బాగుంటే బాగానే ఉండు, కానీ అట్లా కాదుగా. ఇస్తారు తర్వాత చూడండి అయ్యా, ఎన్నో వచ్చి 18వ అధ్యాయము 9వ వచనం, తర్వాత అదే అధ్యాయం 12వ వచనం చూడండి త్వరగా కొంచెం. వీటికి చేయి ప్రతి వాడుకు యెహోవాకు ఏడు, ఆ ఏడులైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవాని ఎదుట నుండి ఆ జనులను వెలుగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉన్నాను. సరే, లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 16:15. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు. కొంతమంది ఎట్లుంటారు తెలుసా? మనుషుల ముందే భక్తి, దానికి ముందు పరిచయం గురించి మాట్లాడుతూ, శాస్త్ర పరిచయం గురించి మాట్లాడుతూ, నిజంగా దైవ భక్తి ఏమి ఉండదు, దేవుడు లేకుండా ఆజ్ఞలు పాటించేది ఉండదు. మనుష్యుల ఎదుట మాత్రం కనిపించుకునే ప్రయత్నం చేస్తారు. వారి గురించి మాట్లాడుతూ అంచాడు, వీరు మనుష్యుల ఎదుట నీతిమంతుడు కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. దేవుడు మీ హృదయాలన్నీ ఎరిగిన వాడే. ఓహో, అంతేగా. మనుష్యులలో ఏది ఘనంగా ఎంచబడిందో దేవుడి దృష్టికి అది ఎల్లప్పుడూ హేయమే. ఒక బిట్టగా 6 అడుగుల మంచి భుజములకు వెళ్ళి ఒక రాజుని ఎన్నుకున్నారు మనుషులు, గొప్పడు గొప్పడు గొప్పడని. ఏమయ్యాడు? చివరికి 5 అడుగుల వ్యక్తి ముందుట టపాన్ పడిపోయినాడు. ఎసర్ మనుష్యులు దేన్ని గొప్ప అంటారో అది ఎల్లప్పుడూ యెహోవా ఎదుట హేయమే. దేవుడు ఒకరిని గొప్ప చేయాలా, మనుషులు గొప్ప చేయకూడదు. ఎసర్ అలాగూ గొప్ప చేసిన ప్రతిదీ కూడా దేవుడు హేయం అంటాడు. ఒకరోజు ఇటాక మనుషులు కట్టారు కట్టారు కట్టారు, ఇదిరా నిర్మాణం అంటే అన్నాడు. దేవుడు అంటేనే ఇది హేయమైనది, లెట్స్ డిస్బర్స్ ఎవ్రీబడి, మొత్తం తారుమారు చేద్దాం పదండి దూతల్ని పంపించాడు. ఎవరు పంపించాడు? ఎవరిని? దూతలే రావాలా, దూతలతోనే కార్యాలు ఉంటాయి ఇక్కడ. దూతలు పంపించారు, దూతలు వచ్చి మొత్తం తారుమారు చేసి గందరగోళం చేశారు. అందరూ చెల్లాచెదరు వెళ్ళిపోయారు. మనుషులు గొప్ప అనుకుని చెప్పబడుతున్న ప్రతిదాన్ని దేవుడు హేయంగానే చూస్తాడు ఆయన. తర్వాత చదవండి. తర్వాత 23వ అధ్యాయం 18వ వచనం, ద్వితీయోపదేశ కాండము. త్వరగా గబగబ నేను లిస్ట్ చదువుకుంటూ పోతా. తర్వాత పడుపు సొమ్మునే కానీ, కుక్క విలువనే కానీ, మొక్కుబడిగా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ని బట్టి తప్పుడు సంబంధాల గుండా సంపాదించినటువంటి స్త్రీ సొమ్మే కానీ పురుషుడి సొమ్మే కానీ తీసుకొని యెహోవాకు మొక్కుబడిగా ఎన్నడూ కూడా
చేయకూడదు, పెట్టబడకూడదు. ఇది కూడా యెహోవా దృష్టికి హేయమే. 25వ అధ్యాయం 16వ వచనం. అలాగు చేయని ప్రతివాడును, ఉమ్, అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఉమ్. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా దేని గురించి చెప్పాడు? 15వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా ఉమ్, నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఉమ్, తక్కువ వాని గాని న్యాయమైన తూనికరాలు నీవు ఉంచుకోవలెను. ఉమ్, తక్కువ వాని గాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. ఉమ్. అలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, తునికరాలు దేనికి సూచిస్తాయి అంటే మనం చేసే పనికి మనం పొందుకునేటువంటి ప్రతిఫలాన్ని గురించి చెప్తా ఉన్నాడు ఆయన. నేను 10 రూపాయల పని చేసిన 12 రూపాయలు తీసుకోవాలా, 15 రూపాయలు తీసుకోవాలా, 10 రూపాయల పని చేసి 20 రూపాయలు తీసుకోవద్దు నేను. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కాల. వ్యాపారానికి దోచుకోవడానికి వ్యత్యాసం ఉంటుంది. మీరు విన్నారా? వ్యాపారానికి దోచుకోవడానికి వ్యత్యాసం. జీవనోపాధి వేరు. ఇక్కడ వడ్డీల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మీకు ఒక అంశం చెప్పాను, ఒక ప్రత్యేకమైన విషయం చెప్పా. ఏమని? వ్యక్తి యొక్క ఆ బలహీన అవసరతలు చూసి వారి దగ్గర నుంచి మనం తీసుకునే విధానాన్ని బట్టి దేవుడు తప్పుగా ఇస్తాడని చెప్పారు. ప్రవక్తగా చెప్పిన కొటేషన్ చదివించి, ఇక్కడ ఎంత పని చేస్తామో ఆ పనికి తగిన ప్రతిఫలానికంటే ఎక్కువగా మనం తీసుకోకూడదు. దేవుడు దాన్ని అన్యాయం అంటాడు. ఇక్కడ తక్కెడలో రాయి ఎంత ఉందో, అంటే తూనిక రాయి కదా, దాని కిలో బాటు ఎంత ఉందో సరుకు అంతే ఉండాలా. దీనిలో మోసం ఎప్పుడు కూడా అవకాశం లేదు, ఉండకూడదు. ఎలాగైనా సరే దీన్ని ఏ వ్యాపారం తీసుకున్నా, ఏ ఉద్యోగం తీసుకున్నా అన్యాయం చేసేదాన్ని దేవుడు ఊరుకోడు. వాళ్ళందరూ కూడా యెహోవాకు హేయులే. 12వ అధ్యాయము 31వ వచనం. తమ దేవతలకు ఉమ్, వారు చేసినట్లు ఉమ్, నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఆ, ఏలయనగా అనగా యెహోవా దేశించు ప్రతి ఏ క్రియను ఉమ్, వారు తమ దేవతలకు చేసిరి. కదా. ఇప్పుడు చదివి ఉన్నాం దాన్ని అని అంటాడు. హిందువులు లేదా మిగిలినటువంటి మతాలలో ఉండే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. వాళ్ళకు నిర్దిష్టమైన లేఖన ప్రకారం నివసించడం రాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ముస్లిం పెళ్ళికి విలువ వస్తాడా రాడా? వాడు ఓ క్రిస్టియన్ పెళ్ళికి విలువ వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. ఒక జైన్ వాళ్ళ పెళ్ళికి విలువ వస్తాడా? ఖచ్చితంగా. అయ్యా మరి మనకు బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉండదు. అన్యజనుల పెళ్ళిళ్ళు పోవడానికే సిగ్గు లేదు మనకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అట్టాడిది దేవుడి యొక్క మందిరం యొక్క ఆ నియమాలు బయట ఉన్న వ్యక్తులకు అలా పెళ్ళిళ్ళు పోవడాన్ని లేఖనం ఎల్లప్పుడూ తప్పని ఖండిస్తుంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఉదాహరణకి వీడు రేపటి దినాన అన్యజనుల యొక్క అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి. నేను వెళ్ళను, సంఘంగా మీరు వెళ్ళొద్దు, దిక్కు లేక అమ్మ నాన్న వెళ్ళాలా రేపటి దినాన వాళ్ళు తిరిగి వెనక్కి కాపాడుకోవడానికి మాత్రమే. ప్రవక్త గారు ప్రేమ పెళ్లి వైపు అడుగులేసిన బిల్లి పాలు విషయంలో కూడా అది చేసింది అదే. సంఘాన్ని తీసుకెళ్ళి ఆయన ఒక్కడే వెళ్ళాడు, అక్కడ చూశాడు. మళ్ళీ వెంటనే పెళ్లి రద్దు చేయడం విషయంలో అన్యూల్మెంట్ చేసింది కూడా ఆయనే. ఎస్ఆర్నో. ఇప్పుడు వీడు సంఘశాఖ, ఈ సంఘశాఖ అమ్మాయిని చేసుకున్నాడు. ఏం చేయాలా? పోవాలా వద్దా? పోవాల్సిందే. రేపటి దిన సువార్త విషయమైనటువంటి మార్గాలు తెరిచిపెట్టుకోవాలా. కానీ ఎంటైమ్ మెసేజ్లో ఉండోడు సంఘశాఖలోకి వెళ్ళిపోయిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఎంటైమ్ మెసేజ్ ఎట్టబోతాడు? ఇప్పుడు వారి వివాహం యొక్క ఆ తప్పుడు పద్ధతికి ఇప్పుడు నేను కూడా అంగీకరించడమనేగా. ఎస్ఆర్నో. ఎట్లా తృణీకరించాలా? ఎట్లా తప్పని చెప్పాలా? ఎట్లా చెప్పాలా? మనం వారి అంగీకారానికి మనం మద్దతు పలకకుండా ఉన్న విషయాన్ని ఖచ్చితంగా చూపించాలా. ఏదో అన్ని జనులు చేసినట్టుగా వాడు ఎప్పుడు పిలిచినా పోతాడు, దేనికైనా పోతాడు వాడు. ఎసర్రో. అట్ట చేయడానికి మనం లేమిడా. ఇక్కడ సంఘము లోపల నియమాలు వేరు, వెలుపల నియమాలు వేరు. వెలుపలగా ఉన్న వారి పట్లనే ప్రవర్తించినట్టుగా లోపల ఉన్న వారి పట్లనే ప్రవర్తించను. ఇప్పుడు బయట ఒక వ్యక్తి కులాల నుంచి బయటకు రాలేదనుకో, నేను పెద్దగా పట్టించుకోను. కానీ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి కులం నుంచి బయటకు రాలనుకో, తప్పని ఘోషిస్తూనే ఉంటా. ఎస్ఆర్నో. అదేంటి మరి బయట అంతమంది ఉంటే అలాగే చెప్పావు నువ్వు? సంఘం వెలుపల వారి నియమాలు వేరు, సంఘం లోపల వారి నియమాలు వేరు. ఈ మాత్రం జ్ఞానం లేకపోతేగా అన్ని జనులు చేసినట్టుగా కనబడ్డ ప్రతి పెళ్లికి తిరుగుదామా?
ఎవడో గృహప్రవేశం అంటాడు, ఆడు దేనికి పెడతాడు భోజనాలు తెలియదు, ఉరుకుడే. ఏ పెళ్లి పెడతా పెళ్లి ఉరుకుడే. ఇంత తెలిసి, ఇంత వర్తమానం తెలిసి మరి పెద్దగా సాధించింది ఏముంది ఇక్కడ? ఇంకా అనేకులకు భయం కలిగినట్లుగా, మరెవుడు ఇలాంటి తప్పు చేయకున్నట్లుగా కాపరికి బహిరంగంగా ఖండించే హక్కుందా వాక్య ప్రకారంగా? ఖచ్చితంగా ఉంది, తీరింది. మనం చేసే భక్తిలో మన నడవడిక అలాగే వాక్య ప్రకారంగా లేకపోతే తప్పు కాదు అది. హేయమని దేవుడు దేన్ని అంటాడు, అదే అన్యజనుల ఆచార పద్ధతుల ప్రకారంగా మనము చేయబడుతుంది. వాడు ప్రతిదానికి తిరుగుతాడు. 4 బొక్కలు తిక్కలు దొరకలేదా మీకు తిండికి? ఏ బంధువయ్యా మీరు అప్పుల్లో ఉండి వచ్చి తీర్చింది మిమ్మల్ని? అయినా సరే మా పిన్ని పెళ్ళి, మా తాత పెళ్ళి, తాతల పెళ్ళి కాదు, మా బంధువుల పెళ్ళి, వీళ్ళ పెళ్ళి, వాళ్ళ పెళ్ళి, పనికి వాళ్ళ పెళ్ళిళ్ళు, నీకు తిరగాలన్న మతిని పోగొట్టుకోవడానికి ఇవన్నీ చేసే కార్యక్రమాలు కాకపోతే, దేవుడి దగ్గర ఉగ్రత పొందుకోవడం కాకపోతే ఏంటి కార్యక్రమాలు ఇవి? అన్ని జనులు చేసినట్టుగా మనం చేయకూడదు. మా బంధువుల పెళ్ళిళ్ళు జరుగుతలేవా? ఫోన్లు చేసి 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 మనం పోక లాస్ట్కి వదిలేసిర్రు. ఎట్టగా రావడానికి వదిలేసిర్రు. మొన్న మధ్యలో మా అమ్మగారితో మాట్లాడుతుంటే, ఇగో గృహప్రవేశం అయిందరు, ఒక మాట చెప్పలేరా అంటే, నువ్వు చెప్పినా రావని చెప్పలేరా అన్నారు. ఆ స్థాయి తెచ్చుకోవాలి కదా. పిలిచిన ప్రతి ఒక్కడికి ఇంటికి తినాలా? ముక్కల మీద పిచ్చి మీకు, బొక్కల మీద పిచ్చి మీకు. తిరగాల, మంచి డ్రెస్ వేసుకుని 10 మంది ముందు తిరగాల. బాగున్నారా అక్క, బాగున్నారా బదర్, బాగున్నారా పిన్ని, బాగున్నారా, నాలుగు నవ్వులు నవ్వాలా. ఈ ఫేక్ గల మధ్యలో ఎన్ని ఫేక్ నవ్వులే. ఒక్కసారి ఒకటి మా ఆయనకు ఆరోగ్యం మళ్ళీ 50,000 ఇవ్వని అడుగు ఒకసారి చెప్తారు. ఒక్కడు కనబడి కళ్ళ ముంగడం వల్ల కరెక్టేనా? డబ్బులు ఇచ్చేదాకా రోడ్డు కనబడ్డు, సహాయం చేసేదాకా రోడ్డు కనబడ్డు. ఈ పనికి మళ్ళీ బంధాలు ఊరికి తిరుగుతారు. మళ్ళీ ఓ 1,00,000 రూపాయలు అర్జెంట్కి ఇవ్వమని చెప్పండి సార్, నాకు చెప్తా. ఎవరు రాడు. మళ్ళీ అన్యజనులు తిరిగినట్టు మీరు తిరగబాకండి. అన్యజనుల బంధాలలాగా మీ బంధాలు ఇవ్వబాకండి. అన్యజనుల మాత్రం మీరు భక్తి చేయబాకండి. యెహోవా దాన్ని హేయం అంటాడు, దానికి సంబంధం లేదు. దేవుడు ప్రజలకు నిర్దిష్టమైనటువంటి నియమాలు ఉన్నాయి. మనం మన నియమాల ప్రకారంగా చేయాలి. మనం ఖచ్చితంగా అలాగే చేయాలి. ఎలా పడితే అలా చేయడానికి మనకు వీల్లేదయ్యో. ముద్ర కావాలా, పరలోక రాజ్యం కావాలా, ఆ నియమాల ప్రకారం మనం నడవాల్సిందే. ఆమేన్. తర్వాత చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17:4. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని చాలు. ఇక్కడ ప్రకటన 17లో కనబడుతున్న స్త్రీ ఎవరు? రోమే. ఈ రోమ్ చేయించున్నటువంటి ఈ హేయమైన కార్యాలన్నీ ఏంటి అంటే, ఏ 4 గుర్రముల గుండా అది చేయించున్న కార్యాలు చెప్పబడ్డాయో ఆ కార్యాలే దేవుడి దృష్టికి హేయమైన కార్యాలు. దీనిలో 1 నికోలాయితుల క్రియలు, 2 డాక్టర్ ఆఫ్ డెవిల్స్ దయ్యముల సిద్ధాంతాలు, తర్వాత ఇక బిలాము, ఇంకా యజబేలు సిద్ధాంతాలు, ఇంకా అంతే కదయ్యా. ఎస్ సార్. ఇప్పుడు ఇంతగా ఆ స్త్రీని ఎందుకు అసహించుకున్నాడు ఆయన? స్త్రీ చేస్తున్నటువంటి, ఆ స్త్రీ రోమ్ చేస్తున్నటువంటి ఆ కార్యాలు హేయమని ఎందుకు అన్నాడు? అది దేవుడికి దక్కవలసినటువంటి క్రియలను, ఆ ఘనతను దానికి బదులుగా దేవుడు కుమారుడు అని చెప్పబడిన మరొక మానవుడికి అప్పచెప్తా ఉంది. అది దేవుడిచ్చినటువంటి ఏకత్వాన్ని త్రిత్వంగా మలిచింది. దేవుడి యొక్క నడిపింపుకు బదులుగా మనుషుల ఆధిపత్యానికి అవకాశం ఇచ్చింది. అది యుద్ధాలు చేసింది, అన్యాయాలు చేసింది, డబ్బును ఆశించింది, అక్రమమైనటువంటి ఆ దొంగ బాట్లు పెట్టి నొవీనాడే ప్రార్థనలు నమ్ముకొని తిరిగింది. అయ్యో, మీరు వింటున్నారా? ఎసారో పరిశుద్ధుల రక్తం మీద అది నిలబడింది, దాని సామ్రాజ్యాన్ని కట్టుకుంది. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా రూమ్లో కనబడతాయి మీకు. ఎసారో ఈ వేటిని హేయం అన్నాడో ఆ హేయమైనవన్నీ కూడా రూమ్లో కనబడతాయి. అవి అయ్యా సంఘాలలో, సంఘ స్థాయిలో కానీ ఎక్కడ కనబడే దేవుడు దాన్ని హేయమని అంటాడు. వ్యక్తిగత స్థాయిలో మనలో కనబడి దాన్ని హేయమని అంటాడు. ఆయన దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి కూడా మరోదానికి ఇచ్చినమా హేయమే. విగ్రహారాధన
దేవుడు హేయమని చెప్తాడు. ఎసారో అయ్యా దేవుడికి హేయమైనటువంటి సంగతుల గురించి మాట్లాడుతూ ప్రవక్త చాలా చెప్పాడు. నేను కొన్ని లేఖనాలు చెప్తాను, టకటక ధరవే పడులేండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 11వ వచనం. దాన్ని చూసాం, అట్లాగే ఉంచండి. మన 1 కొరింథీ 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహాన్ని ఆరాధించేవారైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను ఎస్ 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 వీళ్ళందరూ దేవుడికి హేయులే. ఎసారునో రోమపత్రిక 1:26. వారి స్త్రీలు స్వాభావికమైన ధర్మాన్ని విడిచి అంటే వాళ్ళ స్త్రీలు ఎలా ఉంటారు? మనం భలే చెప్పావు బేట, ఆడ స్విచ్ చేస్తే బల్బు వచ్చేటే చెప్పినాడు. వారి స్త్రీలు ఎలా ఉంటారంటే స్త్రీలా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ఇల్లంతా నడిపేది వీళ్ళే. వీళ్ళ ఇంట్లో మగోడి గాజులు వేయచ్చు, ఆడది పెత్తనం అని చెప్పొచ్చు. అట్లా ఉంటుంది వీళ్ళది. మీరు వింటున్నారా? దాన్ని తుచ్చమైన అభిలాషలనే వారిని అప్పచెప్పాను. స్త్రీలు తమ స్వాభావిక ధర్మాన్ని వదిలివేసి స్వభావానికి విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించి నడుస్తారు. అక్కడ పురుష పెత్తనాలు ఉండవు, స్త్రీ పెత్తనాలే ఉంటాయి అక్కడ. అది ఎంత తెలుసా? ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలు దేవుడు తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పబడిన సందర్భాలే. ఎక్కడైనా సరే, ఏ కాలమైనా సరే, పురుషుడు స్త్రీని ఏలాలి. ఎసారు తన అధికారముతో ఆ స్త్రీ బాగోగులు కాపాడుకోవాలా. కానీ పురుషుడి నిర్ణయాలను స్త్రీ మారుస్తుందంటే, పురుషుడి పెత్తనాన్ని స్త్రీ అలగదొక్కుతుందంటే తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పబడినటువంటి సమూహమే అది. స్వాభావికానికి విరుద్ధంగా నడుచుచున్నటువంటి స్త్రీ సమూహమే అంటాడు దేవుడి వాక్యం. అదేనా? ఎసారో ఇదియో దేవుడి యొక్క యెహోవాకు హేయమే. ఆ కుటుంబము కానీ ఆ యొక్క మనుషులు కానీ ఎన్నడూ రాజ్యంలోకి రావడం జరగదయ్యా. తర్వాత జాగ్రత్త వినండి. అటువలే పురుషుడు కూడా వాడు పురుషుడు కూడా తన పురుషతత్వాన్ని తప్పుడైన మార్గం కూడా వాడు వెచ్చించి వాడు తప్పుడైన మార్గాలు కూడా ముందుకు పోతూ ఉంటాడు. ఎసారో తర్వాత చూడ చాలు. 1 తిమోతి 1:9 త్వరగా. నేను ఓన్లీ మీకు లేఖనాలు మాత్రమే చూపించాను. దేన్ని దేవుడు హేయముగా చూశాడు, దానికి పరలోక రాజ్య ప్రవేశాన్ని పూర్తిగా దేవుడు మూసేశానని చూపుతున్నాడు. వాటిని గురించి మాట్లాడు. ఎందుకంటే ఇక్కడే ముద్రణ దూత వచ్చి వీటిని ఆధారం చేసుకుని ఈ రోజున ముద్రించబడేటువంటి ఆ కార్యక్రమం ఆధారపెట్టబడి ఉన్నది. శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును చదవండి అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును. ఇదేంటి పితృహంతకుడు అంటే ఏంటిదయ్యా? తండ్రిని చంపినాడు, తల్లిని చంపాడు. చంపడం అంటే ఏంది? కసక్కని పొడిచేది కాదు ఇది. వర్తమానం తెలుసుగా. వర్తమానం ప్రకారంగా తల్లిని చంపినాడు, తండ్రిని చంపినాడు ఎవడు? నీ తల్లి ప్రభావాన్ని తగ్గించావా, నువ్వు తల్లిని చంపేశావు. నీ తండ్రి ప్రభావాన్ని తగ్గించావా, నీ తండ్రిని చంపేశావు. మీరు పితృహంతకులు, మీరు తల్లి హంతకులు అంటాడు దేవుడు వాక్యము. ఇలాంటి వారు కూడా యెహోవాకు హేయులు, వీరు కూడా దేవుని రాజ్యంలోకి రావడానికి అనర్హులు అంటాడు. కంటిన్యూ. మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు. హితబోధకు విరోధి అయిన వాడు, వర్తమానానికి విరోధి అయిన వాడు. ఇస్తాను తర్వాత. మరి ఎవడైనా అట్టి వానికి నియమింపబడిన గాని నీతిమంతునికి. సరే, గలతీ రాసిన పత్రిక 5:20
గలతీ 5:20. విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఇక మీకు తెలిసిందే, ఇవన్నీ కూడా యెహోవా దృష్టికి హేయమని, అసహ్యమని, నిషిద్ధమని, ఆ రాజ్యంలోనికి రావడానికి అవకాశం లేకుండా నిలబెట్టిన సంగతులు ఇవి. అమ్మా, బ్రదర్, సిస్టర్, నేను మీకు చెప్పగలిగే మాట ఒకటే, మార్పు చెందడానికి ఇంతకంటే గొప్ప అవకాశాలు లేవు. దేవుడి యొక్క ముద్రణ దూత మరల మనల్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆయన పరిశీలించినప్పుడు నీలో నాలో కేవలము ఆయన లేఖనానుసారమైనటువంటి అర్హతలు మాత్రమే కలిగి ఉన్నప్పుడు ఆ ముద్రించబడడానికి సిద్ధంగా ఉంటాము. ఒకవేళ అలాగ జరగలేదా, ఆయన తర్వాత మనకు ఏంజల్ ఆలజీలో మనకు పంపించేది ఎవరు కాదు, డిస్ట్రాయింగ్ ఏంజల్స్ని, వినాశనం చేసే దూతల్నే మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ప్రతి దూతలకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. ప్రతి దూత ఒక ప్రత్యేకమైన పని చేస్తారు. దేవుడిచ్చినటువంటి అద్భుత ఈ యొక్క కాలంలోనే మనం దేవుడిని పట్టుకొని మార్పు చెందదగినటువంటి గొప్పదైన క్రియలు చేయగలగాల. ఇప్పుడు కాదా, ఇక తర్వాత చూసుకుందాం అంటిమా. ఆ ముద్రణ దూత ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈ ముద్రణ దూత అందరూ అనుకుంటారు ఏమని, చనిపోయినప్పుడు వస్తారేమో అనుకుంటారు. కాదు కాదు, ఇప్పుడు కనుక దేవుడు అకస్మాత్తుగా దీనిపైకి పంపినప్పుడు ఇక్కడ బహుశా నువ్వు ఇంకా 50 ఏళ్ళు బతుకుతావేమో, కానీ నీ మీదకి ఈ ముద్రణ వచ్చినప్పుడు పరిశీలనలో కనుక నువ్వు ఈ ముద్రను పొందుకునే అర్హత నీలో లేకపోతే నీ పైన ఖచ్చితంగా ముద్ర వేయకుండా, ముద్ర వేయబడే అర్హతను వాళ్ళకి వేసి వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళనిది టు ద రెస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది డిస్ట్రాయింగ్ ఏంజల్. ఆ వినాశనం చేసేటువంటి దూతలకు అప్పచెప్పబడి తుచ్చమైన అభిలాషల గుండా ఘోరమైన శరీర కార్యాలు కోసేటువంటి వ్యక్తులకు మనం మిగిలిపోతాము. అప్పుడు ఏమంటో తెలుసా, భక్తి చేసినా మాకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే మాటలు అప్పుడే ఉత్పత్తి అవుతాయి. ముద్రణ దూతలు వచ్చేలోగానే ఆ అర్హతలు కలిగి ఉందమ్మయ్య. ఈ సీలింగ్ ఏంజల్ గురించి ప్రవక్తగా చెప్పిన ఇంకా లోతైనటువంటి చాలా మర్మయుక్తమైన సంగతి ఉంది. దేవుడు అనుగ్రహించిన కొద్ది దీన్ని మరొక భాగంగా మళ్ళీ చూద్దాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మాతో ప్రభా ఇంతవరకు మాలో ఉన్నటువంటి లోపాలు ఏవైంచుకునే ప్రభా వాటిని ఎత్తి చూపి ప్రభా సరి చేసుకోవడానికి మరొక అవకాశంలో భాగ్యంలో తరుణాన్ని ఇచ్చేట్టుగా ప్రభా. ఆ ఏమైనటువంటి క్రియలు ప్రభా నాలో ఉండకుండా ప్రభా మేము సరి చేసుకునేటువంటి ధన్యతను భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తాము ప్రభా. ఎక్కడో ఒక చోట ప్రభా మేము బలహీనులుగా ఇచ్చినాము ప్రభా. అనేక విషయాల్లో మేము బలహీనులమే ప్రభా. ఇక మా పితరులను ప్రభా నువ్వు ఆ ఛాయగా ఉంచినటువంటి దేవుడు ప్రభా. అదే క్రియలు మాలో కూడా ప్రభా తెలియకనే మాకు తెలియకుండానే ప్రభా అనేక మార్లు అనేక విషయాలు ప్రభా నీకు వ్యతిరేకంగా నీకు హేయమైనటువంటి క్రియని కలిగి ఉన్నటువంటి వారు ఈ సమయంలో ప్రభా మమ్మల్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు యేసయ్యానికి వందనాలు. నువ్వు శుద్ధులుగా చేయడానికి ప్రభా మాలో అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రభా ఆ బంగారం ఏ విధంగా అయితే అగ్నికి పరీక్షింపబడ్డప్పుడు స్వస్థమైనటువంటి బంగారంగా ఏ విధంగా మార్చబడతా ఉంటుందో ప్రభా మేము కూడా ప్రభా ఆ అగ్ని యొద్దకు వచ్చినప్పుడు నీ వాక్యం అనే అగ్ని యొద్ద ప్రభా ఉన్నప్పుడు ప్రభా మాకు కొంత మటుకు బాధ కలిగినప్పటికీ ప్రభా స్తోత్రాలు. చివరికి మేము పరిశుద్ధతను ధరించుకున్నటువంటి విశ్వాసం మాకు కలుగు చేసినందుకు ఆ విధంగా మమ్మల్ని ప్రభా తగ్గించుకునే స్వభావాన్ని మాకు దయచేయండి. ఆ మొండితన ఆత్మను ప్రభా మాలో నుంచి దూరపరచమని కృప చూపు కనికరించు ప్రభానికి స్తోత్రాలు. ప్రభా నువ్వు అలనాడే ప్రభా ఈ యొక్క 7వ సంఘకాల వర్తమానికుడు ద్వారా ప్రభా సమస్తము కూడా నువ్వు బట్టబయలు చేసినటువంటి దేవుడు తిరిగి ప్రభా మాపై ప్రభా నువ్వు చూపినటువంటి కృపకై వాత్సల్యానికై ప్రభా మరొకసారి తిరిగి వాటిని మాకు భక్తి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ ముద్రణ దూత వచ్చినప్పుడు ప్రభా మేము ఏ విధంగా ఉండవలసి ఉంటున్నదో ప్రభా ఆ పరిశుద్ధాత్మని ఏ విధంగా పొందుకోవలసి ఉంటున్నదో ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మా ఏమైనటువంటి క్రియలు ప్రభా
నాలో కానీ మాలో కానీ మా కుటుంబాల్లో కానీ ఈ చిన్న మందులో కానీ ప్రభా ఉంటే మేము ప్రతి ఒక్కరి గురించి ప్రభా ప్రారంభించేవారము ప్రభా, ప్రార్థించేవారము, దుఃఖించేవారము అయి ఉంటున్నాము ప్రభా. ఇవాళ నాడు ప్రభా ఎందరో రాజులు సైతం కూడా ప్రభా ఆ దుర్గతిని తప్పించుకోవడానికి ప్రభా, ఆ యొక్క నాశనమును తప్పించుకోవడానికి ప్రభా వారు ఏ విధంగా అయితే నిన్ను సమీపించి ప్రభా బూడిద చల్లుకొని గోనబట్ట ధరించి ప్రభా ఏ విధంగా అయితే ప్రార్థించి ఉంటున్నారు ప్రభా, మేము అంతకన్నా ప్రభా ఇంకా భారంతో ప్రభా, ప్రాలాపముతోనూ దుఃఖముతోనూ ప్రభా నేను సమీపించే వారిగా ఉంటున్నాను. అలాంటి స్థితిని భాగ్యమును ప్రభా ఈ చిన్న ముందుకు మీరు దయచేయమని కృప చూపు కనికరించు ప్రభా. తెలిసి తెలియకనే మాలో ఉన్నటువంటి సహోదరులనేమి సహోదరులని ప్రభా ఉన్నటువంటి బలహీనతలను బట్టి ప్రభా మొరపెడతా ఉంటున్నాము ప్రభా, సహాయం చేయించి ఈ సంఘంలో ఉన్నప్పుడే కాదు కానీ ప్రభా వ్యక్తిగతమైనటువంటి మా ప్రార్థనలో కూడా ప్రభా స్తోత్రం ప్రతినిత్యం కూడా మేము ప్రాలాపించినప్పుడు ప్రభా అలాంటి తీర మనసులు ప్రభా మాకు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మా విమోచకుడు ప్రభా మా తండ్రిని నిర్వహించున్నాం ప్రభా, ఏ యోగ్యత లేకున్నాను ప్రభా వెలపెట్టి ప్రభా నా కొరకు మా కొరకు ప్రభా కల్వరిలో ప్రభా నువ్వు ప్రారంభించబట్టే ప్రభా, నువ్వు దుఃఖించబట్టే ప్రభా ఈ రోజు ఈ విధంగా సజీవంగా నీ సన్నిధిలో నుండి ఉత్తమాన్ని పంపుతా ఉంటున్నాం. అదే రక్తం ఇంకా ప్రభా మాపై ఉంటుందా ప్రభా, మేము కూడా ప్రభా అదే భారమైనటువంటి ప్రార్థనను ప్రభా మేము కలిగి ఉండే భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాను. కృప చూపు కనికరించు ప్రభా నీకు స్తోత్రాలు. అదే విధంగా చేసే నీకు స్తోత్రాలు ప్రభా. సంఘంలో ప్రభా మేము ఏ విధంగా ఉండాలో ప్రభా, నీ యొక్క ప్రభా దృష్టికి మేము ఏ విధంగా యోగ్యులుగా కనబడవాలన్నా ప్రభా, మేము మనుషులకు కనబడవాలని కాదు కానీ ప్రభా నీ దృష్టికి మేము ఏ విధంగా ఉన్నామో ప్రభా ఒకసారి మమ్మల్ని మేము యోచించుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మేము ఎప్పుడు కూడా హెచ్చించుకోకుండా ప్రభా దీని మనసును కలిగి ప్రభా నేను పోలి నడుచుకునే భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాను. అనేక పర్యాయాలు ప్రభా మా సహోదరుల పట్ల సరుగుకున్నటువంటి వారమే ప్రభా, గురిగినటువంటి వారమే ప్రభా, దేవా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తాను. సహాయాన్ని దయచేయండి ప్రభా, మరొక అవకాశం మాకు దయచేయమని ప్రార్థిస్తాను. దిద్దుబాటు మాకు అసహ్యం కాకుండా కృప చూపమని ప్రార్థిస్తాను. ఇంతవరకు ప్రభా నీ సేవకుని ప్రభా మీరు నిలబెట్టి ప్రభా దేవా మీరు అనేకమైనటువంటి విషయాలతో ప్రభా మీరు మమ్మల్ని గద్దించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మేము ప్రభా విన్నప్పుడు ప్రభా మాలో ఉన్నప్పుడు ప్రభా మేము చిన్నపుచ్చుకోకుండా మా ముఖంలో మేము చిన్నపుచ్చుకోకుండా ప్రభా దేవా ఇది నిజమే అని మేము సరిచేసుకునే వారిగా ఉంటుంది సహాయం. ఆ కయ్యని స్వభావం మాలో నుంచి దూరపరచు ప్రభా, కృప చూపమని ప్రార్థిస్తాం ప్రభా. ఎందుకంటే ప్రభా మాపై నీ రక్తం ఇంకా ఉంటుండగా ప్రభా మేము సరిదిద్దుకున్న వారిగా ఉంటుండగా ప్రభా అలాంటి ధన్యతల భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం. కృప చూపు కనికరించు ప్రభా. ఏసయ్యా నీకు ఏమైనటువంటి క్రియలు అనేకములు మేము చూచుండగా ప్రభా వాటిని ప్రభా మేము కలిగి ఉండకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మను కలిగి ఉండే భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం. నిత్యము ప్రభా నేను ఏ విధంగా సమీపించవలనో ప్రభా ఆ యథార్థమైనటువంటి హృదయం కలిగి ప్రభా నేను సమీపించే భాగ్యం దయచేయి కృప చూపమని ప్రార్థిస్తాను. విన్నటువంటి మాటలను ప్రభా మా ప్రాణంలో స్థిరపరిచి ప్రభా వాటి ప్రకారంగా జీవించేటువంటి ధన్యతను భాగ్యం ఇక్కడ మా అందరికీ కలుగజేయమని దేవా నీవే మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఉంటుండగా ప్రభా దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. విన్నటువంటి కొద్ది మాటలు నాలో మాలో ఫలింపజేయండి ప్రభా. నీకు ఇష్టలుగా ఉండేటువంటి ప్రభా నీ భార్యగా నన్ను మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నీ కృపచేతనైనా మేము సరిచేయబడుటకు ఇది స్థలంలోకి వచ్చి ఉండగా ఆశీర్వాదములేనుడు తీర్పులేనుడు మొదటగా నీ గృహం యుద్ధ నుంచి ప్రారంభమగును కనుక ఇక్కడ నుండి నీ ప్రేమైన పిల్లలు కేవలం ఆశీర్వాదాలతో మాత్రం వెళ్ళినట్లే సహాయం దయచు. ఏ తప్పిదములైతే నీ వాక్యం గుండా మాలో కనబడిన వాటన్నిటిని మేము సరిచేసుకున్నట్టులో నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. మాకు గాయములు కలిగినను నాయన గొప్పదైనటువంటి మహోన్నత కళాఖండంగా చెక్కబడుచున్నప్పుడు ఈ గాయములు మాకు మంచివైన సంగతిని మేము ప్రత్యక్షతలో చూసే భాగ్యం మాకు దయచేయండి. అంతేకాకుండా ప్రభువా ఈ దేవదూతల శాస్త్రము గుండా వింటున్నటువంటి అనేకమైనటువంటి నాయన సంగతుల విషయాలు మాకు స్పష్టత దయచేయబడుచుండగా
ఈ ముద్రణ దూత గుండా నాయన ఏ సమయంలో ముద్రించబడుతూ ఉన్నాము, ఈ ముద్రకు ఇంకను ఏమేమి అవసరమై ఉన్నవి, ఈ కాలంలో మేము ముద్రించబడటం కూడా కావాల్సినటువంటి ఆ ఖచ్చితమైన విషయాలు ఏమై ఉన్నవో ఆ సంగతుల ప్రభు మేము మాత్రం కూడా యామరపాటు లేకుండా అన్నిటిలో యోగ్యత కలిగిన వారే జీవించట్లే సహాయం దయచేయండి నాయన. సాక్ష్యము చెప్పిన కుమార్తెను కూడా దీవించమరియు ఇంకను ఆర్థిక సమస్యలు బాధించబడుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు నాయన. గర్భములు తెరబడ్డ కొరకు ఆశపడుతున్న వారు ఉంటుండగా వారితో కూడా మీరు మాట్లాడండి, వారి గర్భాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము. కుటుంబ సమస్యలు తతలాకుతలమవుతూ వారి కుటుంబం చక్కగా నీ చేత నాయన సమాధానం కలిగిందిగా ఉండాలని ఆశపడుతున్న వారు ఉంటుండగా వారి పట్ల కూడా నువ్వు కృప చూపించి కార్యం జరిగించమని ప్రార్థిస్తాను నాయన. అనేకులు ప్రభునైనా వారి యొక్క మొదటి ప్రేమల్ని వదిలి ఆయన నిజంగానే అంతవరకు కొనసాగించలేకపోతున్నటువంటి ఆ దీన స్థితిలో నుంచి వారు బయటపడి వారు మొదటి ప్రేమలోనికి వారు మరలా నిలబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఆ మొదటి క్రియల కంటే ఇంకనూ బలమైన భక్తి క్రియలు చేయనట్లుగా సహాయం దయచేయండి. ఏ లోటు లేకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మేము నెరవేర్పు జరిగించవలసినటువంటి కార్యములు అత్యంత త్వరితంగా నెరవేర్పు జరిగించుటలో అన్ని విషయాల్లో కూడా ప్రభువా నీ కృపను మమ్మల్ని భద్రము చేయమని ప్రార్థిస్తా ఉన్నాము. తిరిగి నీ ప్రేమైన పిల్లలు చేయబోతున్న ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. క్షేమంగా వారి గమ్యస్థానంలో చేరి కృప చూపండి. జరగనై ఉన్న ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండి కృప చూపించమని నీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదింపజేయమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.